ఇది మందు, తాగితే కిక్ వస్తుంది. ఇది పురుగుల మందు, తాగితే అంబులెన్స్ వస్తుంది. రెడ్డి గారు, ఆత్మహత్య నేరం అండి. ఈ ఘోరాలు చూసి తట్టుకోవడం కన్నా ఆత్మహత్య చేసుకున్న నేరం నా నెత్తి మీద వేసుకోవడం మంచిది. అంత కష్టం ఏమొచ్చింది సార్? గుడ్డు నుంచి లార్వా, లార్వా నుంచి ప్యూపా, ప్యూపా నుంచి సీతాకోక చిలుక వచ్చినట్టుగా దరిద్రం దశల వారీగా దొబ్బుతుందండి. ఏ మనిషికి ఆత్మహత్య చేసుకునే అంత కష్టాలు ఉండవని నా అభిప్రాయం అండి. క్వార్టర్ ఎత్తే ఇలాంటి కొటేషన్లు నేను 100 చెప్తాను. డిసప్పాయింట్ అవ్వకండి, డీటెయిల్ గా చెప్పండి. నా దరిద్రం పేరు ప్రసాద్ బెహ్రా. చూడ్డానికి బీహారంలో ఉంటాడు, కానీ బీమారం వాడే. వాడు చెప్పేది కరెక్టే, కానీ చెప్పే విధానమే చాలా చండాలంగా ఉంటుంది. ఏమో పెహదు సార్, పప్పు నువ్వు ఎప్పుడు పెడుతున్నావు? పప్పు అన్నం ఏం కర్మ సార్, మీరు ఇంటికి రండి, నాటుకోడి ఇగురు కొబ్బరన్నం చేసి పెడతాను. నేను నీ పెళ్లి గురించి అడుగుతున్నాను అయ్యా, ఎప్పుడు చేసుకుంటావు? సంబంధాలు అవి చూస్తున్నారండి. తొందరగా చేసుకోవయ్యా, వయసు అయిపోతుంది కదా. మొన్నే మా అబ్బాయికి కూడా పెళ్లి సెట్ అయిపోయింది, అమెరికాలో జాబ్ కదా. నేను మొన్న మీ అమ్మాయిని చూశానండి, కత్తిలా ఉంది. మీరు మా ఇద్దరికి సెట్ చేస్తే కమిషన్ మీకేస్తాం కదా. ఏంట్రా మాటలు, పెద్దంతరం జనందరం లేదా? పెళ్లి గురించి అడిగావు, ఓకే. రెండోసారి అడిగావు, పద్ధతిగా సమాధానం చెప్పాను. కానీ మూడోసారి నీ కొడుకుతో కంపేర్ చేసావు, నేను సెన్సార్ మర్చిపోయాను. బ్రోకర్ పనులు ఎందుకండి మీకే? మీ అక్క ఒప్పుకోగానే చేసుకుంటాను రా. ఆడి కోపం కరెక్టేనండి. ఎదటోడు సూత్తో పొడితే ఇడి కత్తిచ్చుకు పొడిచేస్తాడు. మీరు పెళ్లి గురించి అడిగారా? లేదండి, బాగున్నావా అని అడిగాను, తిన్నావా అని అడిగాను. మంచిదే కదా. అదే నా కొంప ముంచింది. ఆడి ప్రేమ తగలయ్యా నా ప్రాణం తీస్తాడు. 2 పెగ్గలేసి 2 గంటలు వాగుతాడు. వాదార్చలేక నాకళ్ళ కింద డార్క్ స్పాట్స్ వచ్చాయి. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ నువ్వే పురుగుల మందు కొనుక్కో, మళ్ళీ రేట్లు పెరిగిపోతాయి. ఫిల్లర్స్ ఎంచుకుందామంటే చిల్లర అడిగారు. బాగా ఎమోషనల్ క్యాండిడేట్ అన్నమాట. ఆడితో రిలేషన్ ఉన్నంత వరకు ఓకే. ఒక్కసారి బ్రేక్ అయిందా శత్రువు కంటే చండాలంగా బిహేవ్ చేస్తాడు. వాడితో కలిసి ఉండలేము, వదులుకోలేము. అజాత శత్రువు అన్నమాట. ఆడే జాతి శత్రువో నాకు తెలియదండి. అసలు ప్రాబ్లం ఏంటి సార్? బాల్కనీ నుంచి వర్షం అందంగానే కనిపిస్తుంది. అదే జల్లు ఇంట్లోకి వస్తే ఒళ్ళు మండుతుంది. అవి నేను మంచి పదును మీద ఉండే రోజులు. మళ్ళీ అదే కల? ఎవరైనా రోజుకో కలగంటారు, నువ్వు రోజు ఒకే కలగంటావు. అది కళ, నిద్రలో కనేది. ఇది కూడా కలే, నిద్ర లేపేది. నాకు కూడా ఒక కల ఉంది. సరే, గుడ్ నైట్ అక్క. మొదలు పెడతారా బాబు? అంతేగాని ఏంటో అని అడగవా? అనవసరమైన టాపిక్ నేను డిస్కస్ చేయను. నీ కర్మ. వినకపోతే ఈ అక్క నీకు ఉండదు. సరే అని చెప్పు. ఎప్పుడో గ్రామఫోన్ ఉన్నప్పుడు పుట్టాను. తర్వాత రేడియో, టేప్ రికార్డర్, వాక్ పెన్, ఐపాడ్, ఇప్పుడు మొబైల్ ఫోన్ వరకు అన్నీ మారాయి. నాకు మాత్రం ఇంకా పెళ్ళవలేదు. అందుకే లేచిపోతున్నాను. ఎవరితో? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో. ఆయనకి పెళ్ళైంది కదక్కా. పెళ్ళాన్ని చంపేసి అట్టించట్టే బస్ స్టాప్కి వచ్చేస్తా అన్నాడు. బా, పెళ్లి గురించి మరీ అంత డెస్పరేట్ గా ఉన్నావేంటి అక్క? నేను పుట్టి దశాబ్దాలు దాటిపోయాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి పెంచాను నిన్ను. ఎక్కడ కష్టపడ్డా? ఎల్ఐసి డబ్బులతో కదా పెరిగాం. కోట్లే రాలేదు ఇన్సూరెన్స్, 10 లక్షలు. ఆ వచ్చిన డబ్బులు వడ్డీలకి తిప్పి ఆ డబ్బులతో పెరిగాం. డబ్బులు వసూలు చేయడం ఎంత కష్టమో తెలుసారా నీకు? నీ నోటికి భయపడి ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిదానికి అడ్డం పడిపోవడం కాదు. ఈ అక్కని అర్థం చేసుకో. నీకు మాత్రం మావయ్య అని పిలిపించుకోవాలా లేదురా? యాక్చువల్ గా లేదక్క. ఎందుకుంటుందిరా? నీకు లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ స్టోరీ ఉంది, మరి నాకేముందిరా? ఇంట్లో కూర్చొని సీరియల్స్ కవర్ చేసుకోవడం తప్ప అసలు ఈ అక్కకి పెళ్లి చేసి రుణం తీర్చుకుందామని కనీస ఇంగిత జ్ఞానమైనా లేదేట్రా నీకు? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకెప్పుడు? ఏవో 2 ఎంట్రుకలు నెరిసిపోయాని రంగేయడం మొదలు పెడితే మొత్తం జుట్టంతా పడిపోయింది. బఠానీలు తిన్నట్టు రోజు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు ఇన్ని టాబ్లెట్లు మింగుతున్నాను. ఇక నా వల్ల కాదు.
అందుకే విఐపి సూట్ కేసు పట్టుకొని లేచిపోతున్నాను. ఆ. ఆరోగ్య జాగ్రత్త. ఆ. పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేసుకొని పడుకో. అక్క 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 సరే, పంతులు గారితో మాట్లాడతాను, ఓపిక పట్టు. నమ్మొచ్చా? రెడ్డి గారి మీద ఒట్టే. సరే, 1 month, ఒక్క నెల ఓపిక పడతాను. ఈలోగా నాకు పెళ్లి చేయలేదనుకో, విఐపి సూట్ కేసే. మీ ప్రొఫైల్ బాగుంది. ఈ జాబ్కి కావాల్సిన అన్ని అర్హతలు మీకున్నాయి. విల్ కాల్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మా హస్బెండ్ జాబ్ కూడా పోయింది. మీకు పెళ్ళయిందా? అవును సార్. ఓ సారీ అమ్మా. ఎప్పుడు పోయారైనా? అయ్యయ్యో, ఆయన పోలేదండి, జాబ్ ఒకటే పోయింది. ఓకే, ఇందులో హాబీసు, డిగ్రీలు, మార్షల్ స్టేటస్ లేదండి. అక్రమ సంబంధాలు ఏమైనా ఉన్నాయి? సార్, ఓ కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా. నేను కరెంట్ అఫైర్స్ గురించి అడగట్లా, మీకు ఎన్ని అఫైర్స్ ఉన్నాయో అడుగుతున్నా. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? అమ్మోయ్, మెడలో తాళి, కాలికి మెట్టులు, నుదుటిన బొట్టు లేని సనాతన స్త్రీమూర్తి. అవి నా పర్సనల్స్ అండి, మీరెందుకు అడుగుతున్నారు? ఆయన జాబ్కి తాళకి ఏంటి సంబంధం? అంటే మెడలో తాళిబొట్టు వేసుకుంటే ఇన్స్టాగ్రామ్లో గోకడం మానేస్తారు జనాలనా? ఆంటీ అని పిలిచేస్తారనా? మొగుడిని ప్రపంచానికి పరిచయం చేయకూడదా? ఎందుకు చేయరు? మళ్ళీ మీరేదో పెద్ద భక్తురాల్లాగా నలుగురిని పిలిచి మైకట్టేసి అమ్మా పూజ చేశానమ్మా పూయమ్మా అది గాలికి పడ్డాం. నిజంగా దేవత దిగి వచ్చినట్టు మీరు బిల్డప్ ఇవ్వడం. మళ్ళీ మీకు వంకాయకి సొరకాయకి తేడా తెలియదు, అదేం కర్మం. ఇదేమిటి అది వంకాయ, నాకు వంట రాదు. ఈ ఆఫీస్లో పనిచేయాలంటే వర్క్ రాకపోయినా పర్లేదు, కానీ మొగుడిని, కుటుంబాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలి. వెళ్ళి చిన్న చిన్న బట్టలు వేసుకొని వైరల్ వయ్యారి నేనే వయసు వచ్చిన అనుభవం ఇన్స్టా రీల్స్ వేసుకెళ్ళు. నీ సలహా ఎవరు అడగలేదు ఇక్కడ. నోరు అదుపులో పెట్టి మాట్లాడడం నేర్చుకో. చెప్తా నీ పని. ప్రసాద్ గారు, జేసీ వచ్చేస్తున్నాడు. ఆపొచ్చు కదండి. బస్సును ఆపగలం కానీ బాంబును ఆపలేం కదండి. అంతేలేండి, పదండి. త్వరగా రండి. ఏంటి పరిగెట్టుకుంటూ వస్తున్నారు? రెడ్డి గారు నడిస్తే ముందుకెళ్ళిపోతున్నారంట, నిజమే కాదని టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏం పెంట పని చేసావు? ఆఫీస్ రాగానే మొహం చూసానే, సారీ. ప్రసాద్ గారు, ఈ మధ్యన మీ మెంటల్ కండిషన్ ఏం బాగోట్లేదండి. ఏం చేయమంటారు సార్? ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్స్టాంట్ గా మెంటల్ వచ్చేస్తుంది. ఒకడేమో బాడీ బిల్డింగ్ చేస్తాడు, ఇంకోటిమో బొడ్డు చూపిస్తుంది. పాలబిడ్డ బిగ్ బాస్ అడ్డాను ఒకడు, పాపట దుర్గా రుబ్రోల్ పత్రం ఇంకొకడు, షాక్ అయ్యారా అని మరొకడు. అయితే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి. నిజమేలే, లైవ్ లో నీ యాక్షన్ లో ఎక్స్ప్రెషన్ లో చూడలేకపోతున్నాం. నన్ను ఏదో ఒకటి అనుకుని ఉండలేవా? అవునండి, మీరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా. ఎంత కొత్త ప్లేట్ అయినా ఒకసారి అన్నం తిన్నాక ఇంగిల్ ప్లేటే అవుద్ది సార్. కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చండి. నేను చెప్తుంది పేపర్ ప్లేట్ గురించి. ఓహో, చంపేయాలరా నిన్ను. వీధి కుక్కలా మురుగుతుంది ఏంటండి ఇదే. గుడ్ మార్నింగ్ జేసీ. లేవండి, ఫీల్ అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్. ఈమె పేరు పూజ, ప్రసాద్, రెడ్డి. హలో అండి. హాయ్. మీరు హోటల్లో పనిచేస్తారా? రే, మన ఆఫీస్లో జాయిన్ అయిన కొత్త హెచ్ఆర్. ఓ చదువుకున్నారా? మరి సూట్ రెంట్ కనుకుంటున్నారా? కదా, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ట్యాగ్లు అవి పీకరు. రే, హెచ్ఆర్ కో రెస్పెక్ట్ ఇవ్వండి రా. ఒక్కటి సరిపోద్దా? పూజ, నువ్వు ఎవరితోనో మాట్లాడగానే వీడిని అవాయిడ్ చేయి. వాడి నోరు మంచిది కాదు. చూసారా రెడ్డి గారు, తెల్లారులు ఇస్తే నోట్లో జోడబులకైనా ఇస్తే గానీ పని అవ్వదు. బిర్యానీ తిని షుగర్ ఫ్యాక్టరీ సరైనలాగా పెద్ద పెద్ద తేనుపులు తీస్తాడు. ఇది నా నోటి గురించి మాట్లాడతానండి. పర్లేదు జేసీ, కొత్త కదా, నేను అన్ని సెట్ చేస్తాను. ముందు ఇద్దరు అన్న చెప్పారు. ఏం సెట్ చేసేది? చాలా సర్జరీలు చేసుకున్న ఫేస్ కి ఇంకా సెట్ అవ్వలేదు. స్టిల్ సీజ్ జపాన్. కరెక్ట్. నిన్నటి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ప్రాసెస్ లో ఉంది చేసి. ఈ రోజు అదే ఆన్సర్ చెప్తారేంట్రా? నువ్వు రోజు అదే క్వశ్చన్ అడగడం మానే చేసి. మీ ఇద్దరిని తీసేస్తే ఆఫీస్ బాగుపడుతుంది. ఎందుకు ఆఫీస్ మేము అందరం కలిసి సోఫా వ్యాపారం పెట్టుకుందాం.
నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. పూజ అర్థమైంది కదా, ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఇంక్రిమెంట్ ఆపేయి. ఈడిచ్చేది పావలా, బయటకు చెప్పుకునేది ₹1. ఈఎంఐలు ఉండేది ₹1. చూడ్డానికే సాఫ్ట్వేర్, అండర్వేర్లన్నీ బొక్కలే. పట్టి ఒకటే ఉంటదండి, లోపలన్నీ ప్యాచ్ వర్క్స్. ఏంట్రా కొనుక్కుతున్నావు? థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసి ఒక్కడు మాట్లాడితే 4 కోరస్ ఇచ్చినట్టు ఉంటుంది. మేడం మీ హెయిర్ కలర్ బాగుంది. గోరింటాకు పచ్చడండి, తలకరాతే పేలుని చచ్చిపోతేనే మా బామ్మ చెప్పింది. ఓహో, ఆ, నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ప్రసాద్. అవునండి, అందరినీ పోగేసి సిండికేట్ పెడదాం అనుకుంటున్నాను. కంటెంట్ ఏంటో బతుకులు బాగోతులు అద్భుతమైన కాన్సెప్ట్. మంచి రోజు చూసి ప్రారంభించండి. నువ్వు ఊరు ఎప్పుడు వెళ్ళిపోతున్నావే? దేనికండి? మంచి రోజు అన్నారు. ఓ కరెక్టే. మిస్టర్ ప్రసాద్ అండ్ రెడ్డి గారు, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇప్పటి నుంచి నా రూల్సే ఉంటాయి. రెడ్డి గారు, ఉమ్. ఆ అమ్మాయి నా కళ్ళలో కలిపెట్టి మాట్లాడడం నాకు నచ్చలేదండి. మనం చెంప మీద కొడితే అవతడు చెప్పు కొడేస్తాడండి. మనమే కొంచెం మారాలి. కొంచెం నోరు కంట్రోల్ చేసుకోవచ్చు కదరా. రాగానే నీ మీద ఇంప్రెషన్ పోగొట్టుకున్నావు. ప్రసాద్ గారు అంతేనండి, నవ్వుతే బాగుంటారు, నోరిప్పితేనే న్యూస్లో ఉంటారు. రెడ్డి గారు, చెడ్డీ పగిలిపోద్దండి వివిధ రకాలుగా. హాయ్ సార్, మీ గురించి మీ కంపెనీ గొప్పతనం గురించి మా నాన్నగారు చెప్పారండి. నేను పొగడతలకు లొంగనని చెప్పలేదా? అది కూడా చెప్పారండి. పులి కడుపున పులే పుడుతుంది కదండి. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 1 lakh. 20,000. థ్యాంక్ యూ మేడం. సడన్ గా 80,000 వేరియేషన్ చెప్పిన ఒప్పుకున్నాడేంటి? పని చేతకాని వాడే పొగుడతాడు. జీతం పనిని బట్టి డిసైడ్ చేయాలి. భజన చేస్తే దూరం పెట్టాలి. ప్రసాద్ గారు, గుర్రం మీద వెళ్తున్నారా? రెడ్డి గారు, ఎంటర్ బట్టన్ మళ్ళీ పని చేయట్లేదండి. అది మీ ఎగ్జిట్ కోరుకుంటుందండి. అక్షరాలన్నీ అరిగిపోయండి. ఆ జేసీ గారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకొచ్చి మన మొహమ్మద్ కొట్టాడు. మొన్నటికి మొన్న ఎంటర్ బట్టన్ నొక్కుతుంటే ఏ లోపలికి వెళ్ళిపోయింది. మా అక్క ఇది ఏంటి అడిగితే గోరు చుట్టూ అని చెప్పానండి. స్పిరిట్ పోయింది, యాంటీబయోటిక్. తెలుసా, ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అక్కడ వైవాలో పోయింది. హాయ్ అండి. హలో. ఎవరు నువ్వు? కొత్తగా జాయిన్ అయ్యానండి. జాతకాలు పెట్టి తెచ్చాడేంటి? లోపల నుంచి రామసలకం తెస్తావా? ప్రసాద్ గారు, నీ పేరేంటి? సాయిరామ్ ఆ, అండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నీ పేరేంటి? నా పేరే సాయిరామ్ అండి. ప్రసాద్ గారు, ఎవట్రా లోపల రానిచ్చాడు నిన్ను? ఏయ్, నాలుగు కళ్ళేసి వచ్చారు అక్కడికి. సెక్యూరిటీ, సెక్యూరిటీ. లోపలికి ఎందుకు? ప్రసాద్ గారు, ఏంటండి ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఆగండి. సాయిరామ్ అని పేరు పెట్టుకోకూడదండి. సాయి రామ్తో ప్రాబ్లం లేదు, ముందున్న సాయితోనే ప్రాబ్లం. ఎందుకని? ఈ డక్షన్ లెక్కి వెళ్ళిపోయింది ఆ సాయిగడే. ఆడి పేరున్నప్పుడల్లా ఇలా కసాయిలా మారిపోతుంటాడు. ప్రసాద్ గారు కంట్రోల్ అండి. సెక్యూరిటీ, చంపేద్దాం ఒక్కొక్కరిని, నరికేద్దాం. నరికేద్దాం. ప్రసాద్ గారు, మీరు ఇలా కోపగించుకుంటూ పోతే ఇంటికో సాయి విధికో రాజు ఉంటాడండి. ఆయన బీపీ టాబ్లెట్స్ క్యారీ చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సారీ, మేము కొంచెం ఆడుగా బిహేవ్ చేశానా? కొంచెం ఏంటి పిచ్చి కుక్కలా గరిచావు. ఇది తెలుగు మాట్లాడుతుందండి. ప్రసాద్ గారు, ఆ, వైన్ షాపులు క్లోజ్ అయ్యే టైం అయింది, నేను ఇంక బయలుదేరుతాను. రెడ్డి గారు, హ్మ్. ఎప్పుడు పేపాలు తాగుతారో పెగ్గైనా ఆఫర్ చేశారండి. నరదిష్టి కంటే మీ దిష్టి చాలా డేంజర్ అండి. సర్లేండి పదండి. బిల్లు మీదే. సర్లేండి పదండి. రెడ్డి గారు, ఈ టార్గెరియన్స్ ఎప్పుడు లానస్టర్స్ కి విధేయులుగానే ఉంటారు. కానీ లానెస్టర్స్ దే ఇనుప సింహాసనం. అవును. హలో, నేను ఉత్తర దిక్కుకు చెందిన వాడిని, స్టార్క్ వంశస్థుడిని. నేను మీతో రావచ్చా? స్టార్ కోప్స్ వస్తులా మీరు? మీ గురించి ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు. మీరు ఎక్కువగా ఎండు చేపలు తింటారంట కదా? కానీ లానెస్టర్స్ కి ఎండు చేపలంటే పడదు. కానీ కళ్ళుతో ఎండు చేపలు చాలా బాగుంటాయి. ఓ అవును. ట్రై చేయాలి. నేను కాల్ భార్యని. కలిసి డ్రాగన్ల తెల్ల అంటే వడ్కా బ్యాచ్ అండి. ఫుల్ తాగినా కూల్ గా ఉంటారు. అందరు కలిపి నా తల మీద ఎక్కారా? ఆ. పదండి వెళ్దాం. ఓకే, ఓసి వేస్తావు నువ్వు? రే, ఎక్కడెక్కడ ఆఫీస్ మొత్తం కట్టుకొని వెళ్తున్నారు? 7 రాజ్యాల్ని ఆక్రమించుకోవడానికి. అంటే మందేడాక సిగ్గులేదరా మాట చెప్పడానికి? సిగ్గు. ఉమ్? నువ్వు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీలు ఆర్డర్ పెట్టుకొని మాకు సింగిల్ ప్యాక్ ఆర్డర్ పెట్టినప్పుడు మేము అడిగావా? నీకు సిగ్గులేదని అడిగావండి మనం? అడగలేదే.
నువ్వు కేఎఫ్సీ బకెట్ ఆర్డర్ పెట్టుకుని బర్గర్ ముక్కలు మా మొహమ్మద్ కొట్టినప్పుడు మేము అడిగామా నీకు సిగ్గులేదని అడిగామండి మనం అడగలేదే. ఈ చీప్ లెక్కర్ పేలో మహా అయితే నువ్వు తెచ్చుకునే బజ్జీల కోసం ఆశపడింది కానీ మేం కాదే ఆశపడ్డాండి మనం. ఏ రోజు లేదు. రెడ్డి గారు ఎంతకన్నా మేనేజ్ చేయడం నా వల్ల కాదండి. నిజమండి, ఫుడ్ ఐటమ్స్ అన్ని వాడేశారు. మరే ప్రసాద్ గారు, పెళ్లివారం ఉండే సీజన్ 4 అంటే సీక్వెల్ అనుకుంటున్నారండి. అప్పుడు పెళ్లి వారం ఉండేనా టైటిల్ పెట్టేవాళ్ళం కదా, కళ్యాణం కమనీయం ఎందుకు పెడతాం? అయితే ఇది సీక్వెల్ కాదు, జస్ట్ పెళ్లివారం అంటే వైబ్ మాత్రం ఉంటుందంటారు. ఎగ్జాక్ట్లీ. పాత యాక్టర్స్ గురించి జనాలు అడుగుతున్నారండి. ఎవడ బాధలు అడివి ఏ కొత్త వాళ్ళు చేయకూడదా? అలా కాదండి, ఆ బ్రాండ్స్ కూడా. మనం ఎక్కడ ఎంప్లాయీస్ రెడ్డి గారు, కంటెంట్ చేసి ప్రొడక్షన్కి ఇవ్వడం వరకే మన పని. పాత వాళ్ళు ఉంటే ఆ కాంబినేషను, ఆ ఫన్ను అన్నీ బాగుండేవని టాకు. సార్ టాకింగ్ అంత ఈజీ కాదుగా టేకింగ్. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుందండి. మీరెప్పుడు పోతారు? ఏంటి ఎపిసోడ్ స్టార్ట్ చేయి. ప్రసాద్ గారు, ఇంత జీలకర్ర, వాము, సోంపు రాత్రి నీళ్ళల్లో బాగా నానబెట్టి పొద్దున్న మరిగించి తాగితే కొవ్వు మొత్తం దిగిపోద్దండి. నాకెందుకు చెప్తున్నారండి? మీకున్నంత ఒళ్ళు కొవ్వు ప్రపంచంలో అడుగున్నదండి. అదేంటి అంత పడనేరు? అడుగు ఎత్తి అలాగేయాలండి. కాళ్ళు సొట్ట కుక్కలాగా చెప్పులు ఈడ్చుకుంటా నడుస్తున్నారు. ఆ సౌండ్కి నాకు ఇరిటేషన్ దొబ్బుతుంది. ఈ చెప్పులు అంతేనండి, నడుస్తుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనమే వాటిని క్యాచ్ చేసి నడిచేయాలి. అబ్బా సర్లేండి, మంచి టీ తాగుదాం. పొద్దున్న వాకింగ్ వెళ్ళాను, తల తిరిగిపోతుంది. ఏంటి వాకింగ్ వెళ్తున్నారా మీరు? అంటే కల్పన ఆ టైంకి బయటకు వస్తుందండి. కల్పన షీఈ్ మై కల్పి. ఆవిడ కల్పి, మీరో శిల్పి. అలా తీసి పడేయకండి, నా ప్రేమలో ఆపుకోలేనంత ఆత్రం ఉంది. మరెళ్ళి చెప్పవచ్చు కదా. అదే ప్రాసెస్లో ఉన్నానండి. ఆ లాయన్తో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసింది. మీకోసమా? నేను ఇంకా ప్రపోజే చేయలేదండి. ఓ, డైవర్స్ వచ్చే టైంకి మనం రెడీగా ఉంటే మంచిది కదా అని. ఛీ, నీతి మాలిన కుక్కండి మీరు. దిక్కుమాలిన విషయాలన్నీ కక్కుతున్నారు. తప్పే ఉందండి. వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఆయన కారణం కాదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ విడిపోతే ఈయన ఆవిడ్ని ఓదార్దాం అనుకుంటున్నాడు. అది జెంటిల్మెన్లా మాట్లాడారండి. నేను అంతే అండి. కరోనా వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి నోటికి ఏది వస్తే అదే మాడుతున్నాను. ఓ ప్లీజ్ జాయిన్ విత్ us. యా ష్యూర్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఏం కావాలి సార్? నాకు ఒక అల్లంటి. మీకు? షుగర్లెస్. షుగర్ లేకపోతే ఏం బాగుంటుంది సార్? ఈయనకి మామూలుగానే వచ్చాగదు, షుగర్లెస్సే ఇవ్వండి. మీకు? 1 వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వండి. తీసుకోండి. యా ప్లీజ్, మీరు తాగండి. ఆయనకు కూడా ఇవ్వండి. మీరు తాగండి. మొత్తం తాగేయండి. మరి వాటర్ బాటిల్ ఎందుకు కొనమన్నావు? అంటే టీ తాగే ముందు వాటర్ తాగమని ఆయన ఉద్దేశం. ఓ రియల్ జెంటిల్మెన్ అండి. ఇటువంటి బ్యాగ్ ఖాళీ లేదే. థ్యాంక్ యూ. ఒరే నువ్వు చెత్త ఎరుకునేవాడువా? ముందే చెప్తే ఆ 2 రూపాయలు మేమే ఇచ్చేవాళ్ళం కదా. అనవసరం 2 రూపాయలు పోక్క. మీరు వేస్తే ముష్టి, అదే నేను సంపాదించుకుంటే కష్టార్జితం. మనిషి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బ్రో. ఓ చెత్త ఎరుకునేవాడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఏ ఆడి మాత్రం మనిషి కదా. ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. అది వీడికి 5,000 జీతం వస్తే 50,000 రూపాయలు పప్పులు తినేసేవాడండి. అందుకే జాబ్ తీస్తుంటారు. సింపుల్ బ్రో. 20 రూపాయలతో మీ దాహం తీరింది, 2 రూపాయలు ఖాళీ బాటిల్తో నా ఆకలి తీరుద్ది. లాజిక్ కరెక్ట్గా లేదనిపిస్తే ఒరే ఆ డైలాగ్ ఏదో పూర్తి చేసాలరా. ఐ డోంట్ హ్యావ్ టైం. కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా అర్థం కాలేదా మీకు? ఆవిడ మనల్ని వాడుకుని వదిలేశాడు. సార్ ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. ఏ తలస్నానం చేయాలా? 9 అయితే మా ఓనర్ వాటర్ ఆపేస్తాడు. వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి రావాలి. నేను కూడా ఇంటికి సరుకులు తీసుకెళ్ళాలండి. ఖాతా రాసుకో. సార్ ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు. రోజుకి ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారు? ఓ 10-15 చేస్తానండి. ఆహా. ఇంటికి
ఒక 20 రూపాయల చెప్పున దొరుకుతుందా? ఒక్కోళ్ళు 20 ఇస్తారు, ఒక్కోళ్ళు 10 ఇస్తారండి. 15 అంటే 300, నెలకి 9000 ప్లస్ జీతం. హా, సొంత ఇల్లు ఏమైనా ఉందా? ఒక అపార్ట్మెంట్లో నేను వాచ్మెన్గా ఉంటున్నానండి. నాకు రూమ్ ఇచ్చారు, రెంట్ లేదండి. సేవింగ్స్ ఏమైనా? నాకు ఊర్లో 3 ఎకరాల పొలం ఉందండి, ఆ? కానీ మేము 3 అన్నదమ్ములు అండి. అయ్యో పర్లేదండి, నాకు కూడా ఏమీ ఆర్భాటాలు ఏమీ లేవు. పొద్దునే లేచి పూజ చేసుకుంటాను, చక్కగా వంట చేసి పెడతాను, పడుకునే ముందు గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఏంటో నా గురించి నేనే చెప్పుకునే కర్మ వచ్చింది. మీరేం బాధపడబాకండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఎవరు? మా తమ్ముడు. ఓ బావగారా, హాయ్ అండి. బావగారా? ఎవరక్క? మన ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చారా? ఇంకా పెళ్లి కాలేదట, పైగా కుజదోషం కూడా లేదు. అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎంతసేపు అయింది డిసైడ్ అయ్యి? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. హాఫ్ ఎన్ అవర్. లే పైకిలే. మా ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చి మా సిలిండర్ పట్టుకెళ్ళిపోతాం అనుకుంటున్నావా? బయట పో. బయటికి వెళ్ళమంటున్నారండి. వాడంతే మెంటలోడు. రమేష్, నన్ను మర్చిపో. వెళ్తావా బిల్డింగ్ మీద నుంచి కింద తోసేలా? రోజుదో సంత అయిపోయింది. చిచి. ఆహా, పరిచయం అరగంట అయింది కదా, అంత విరహవేదన ఎందుకు? ఇంటికొచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొట్టు. నేను సన్యాసం పుచ్చుకొని రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోయి తపస్సు చేసుకుంటా. మంచిది, మనశాంతం దొరుకుతుంది. ఎప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లి. లైఫ్ లో సింగిల్ గా ఉండడం ఒక వరం అక్క. మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్నానేంట్రా? నా తోటి వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా తీసుకెళ్ళిపోతున్నారా? నాకింకా పెళ్లి కాలేదని మన వీధిలో అందరు ఏదేదో మాట్లాడుకుంటున్నారా? ఆ బాధతో. ఏంటే బాధ? అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉండాలి అన్నావు. ఇప్పుడు నువ్వు బతిమలాడుతున్నా ఎవరు చేసుకోవట్లేదు. పెళ్లి లేకపోతే చచ్చిపోతావా? అంటే కోపంలో అరుస్తున్నావేట్రా? నేను ఏటోల్లో చెప్పాను, నువ్వు ఏటోల్లో తిరిగి సమాధానం ఇస్తున్నావు. హైదరాబాద్ లో నువ్వు తిరగని పార్కేటో ఉన్న పళంగా టకీమని చెప్పరా? జలగం వెంగళరావు పార్క్. ఏ అక్కడ కంఫర్ట్ గా లేదరా? అందరూ లవర్స్ తో పార్క్ వెళ్తుంటే నేను స్లిమ్ అవడానికి వాకింగ్ కోసం వెళ్తున్నారా? 1 మంత్ టైం ఇచ్చావు కదా, తొందర ఏంటి? అసలు నా ఫోటో మ్యాట్రిమోనీలో అయినా పెట్టావరా? ఫీజు అడుగుతున్నారే. మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు సంబంధాలు చూస్తారా? పంతులు గారు ఆల్రెడీ చెప్పానే, రిఫరాలు పట్టుకొస్తా అన్నాడు. అవునా? ఇది వంట చేసి పెట్టాను. ఆల్రెడీ చేసావు కదక్క. నువ్వు సంబంధాలు చూడడం లేదన్న కోపంతో డబ్బాలో ఉన్న ఉప్పంతా వేసేసాను రా. తినలేవులే పాపం. నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయింది? నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను. రెడీగారే ఫుల్ తాగేసి రాత్రి మెట్రో స్టేషన్ మెట్ల మీద పడుకున్నారు వీధి కుక్కల మధ్యలో. అందుకే పేకల మొయ్య తాకూడదు. మాకేం తెలుసు, కడుపు కాలేగుందో నింపేశాం, తలకెక్కేసింది అంతే. జపాను, నువ్వు తాగేసి ఇంటికి వెళ్ళావే? నేను మీలా కాదు, 90 అక్కడేసి 90 ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళా. ఇది చూడడానికి ఏ కార్పొరేటివ్, 90 వేసిందంటే కార్పొరేషనే. ఆవిడ అంతేనండి, ఏదైనా చెరిసగం చేసుకుంటది. నాకు అసలు ఏం జరిగిందో గుర్తే లేదండి. నువ్వు అలా ఎక్కువ తాక్కు. రెడ్డి గారు మీరే చెడగొట్టారండి. నేను క్యాన్బెరీ జ్యూసే పోసాను, నువ్వే లాగేసుకుని ఓవరాక్షన్ చేసావు, అందులో వాడ్కా కలిపేసుకున్నాడు. మీకెందుకండి, మీకెందుకు వాళ్ళ గురించి? ఆవిడ అసలే ఆయన మీద షేరింగ్ కేరింగ్ విత్ డేరింగ్ తో చూపిస్తున్నారు. కొంపతీసి లవ్వా? ఇట్స్ ఏ ప్రాసెస్. ఓ సార్ సార్ ఏంట్రా తాడు కట్ట మర్చిపోయావా? మెడలో కన్ని తెంపుకు వెళ్ళిపోయారండి మీరు. నిద్ర వచ్చేస్తున్నాడు బాబు. అంటే మీరంతా సీనియర్స్ కదా, ముందు చాలా భయపడ్డాను, కానీ చాలా జోయల్గా ఉన్నారు సార్. అంటే ఏంట్రా మేము జోకర్స్ లా కనిపిస్తున్నావా? ప్రసాద్ గారిని అంటే ఓకే, మధ్యలో నన్ను ఎందుకు కలుపుతున్నావురా? సాయి, నువ్వు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకు, నీ వాల్యూయే పోద్ది. చూసారండి, మెల్లగా సైడ్ చేసేస్తుంది. నాకు అవసరం లేదు. ఓకే. అబ్బా వచ్చిందండి ట్రాఫిక్ కానిస్టేబుల్. ఓకే
మేరాత్రి చూడలేదనుకుంటున్నావేంటి? ఆడేమో వడ్కా తాగుదాం అనుకోవడం, నువ్వు వాడి కోసం జ్యూస్ ఆర్డర్ పెట్టడం, ఆడొద్దని అలిగి వెళ్ళిపోవడం, దానికి నువ్వు అలిగి మా గ్రూప్నే అవాయిడ్ చేయడం. కొబ్బరి బొండం నీళ్ళు మర్చిపోయారండి. నాకు కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టమండి. నీకే నీళ్ళు ఇష్టం ఉండవరా? ట్యాప్ నీళ్ళు తాగేస్తావు, బోర్ నీళ్ళు తాగేస్తావు, బావి నీళ్ళు తాగేస్తావు, చెరువు నీళ్ళు తాగేస్తావు, ఆఖరికి మురికి నీటిలో కూడా క్లోరిన్ వేసుకుని ఫిల్టర్ చేసి మరీ తాగేస్తావు. ప్రతిసారి అది మమ్మల్ని ఫ్లవర్ చేయడం, దాన్ని నువ్వు కవర్ చేయడం. నేను అలా ఏం చేయను సార్. స్టార్టింగ్లో జపాను అదే చెప్పింది, తర్వాత జేజీ సొప్పులు ఎత్తానంటే ఆశపడి మొత్తం చెప్పేసింది. ప్రసాద్ గారు, అందుకే చెప్పుడు మాటలు వినకూడదండి. ఏం చేయమంటారు సార్? నా కర్మ. ప్రసాద్ అండ్ రెడ్డి గారు, కమ్ టు మై క్యాబిన్. మెట్లు కింద చెప్పులు స్టాండ్ అంత ఉంటుంది దీని క్యాబిన్. ఏదో పెద్ద రైల్వే కంపార్ట్మెంట్ లో ఫీల్ అయిపోతుండే. పిలవగానే వెళ్ళొచ్చు కదా సార్. నీకెందుకు? ఈ నిజంగానే బల్బుగాడండి. స్విచ్ మాత్రం ఇదేనండి. వాళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు సార్. అదండి, వెళ్దాం, మళ్ళీ టీటీ ఫైన్ వేస్తుంది. ప్రసాద్ గారు, నాకు విండో సీట్ కావాలండి. ఆ విండో సీట్ చేయి బయట పెట్టుకుని కూర్చోండి. ముందు సీట్ నోట్లో నీళ్లు పొక్కలించుకుని ఊసేస్తారు, దరిద్రం వదిలిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఈ మూల ఆన్ ది రైట్ షోల్డర్ కాలర్ బోన్ అండి. అంటే మీరు డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారని. ఏంటి పిలిచేం మాట్లాడలేదు? ఏమో ఎందుకు రమ్మంది అంటారు? మొన్న ఆవిడేవో రూల్స్ అంది కదా, అది చెప్పడానికి అనుకుంటా. ఏంటా రూల్స్? ఇచ్చట మూత్రం పోయి రాదు, బాత్రూంలో కలరా ఉండలు వెయ్యాలి, చెత్త డస్ట్బిన్లోనే వెయ్యాలి. ఆవిడ హెచ్ఆరా మెయింటెనెన్స్ అండి? మీరిద్దరు ఆఫీస్కి లేట్ కిందకి వచ్చారు. రాత్రి తాగింది దిగలేదు. ఓకే, బయోమెట్రిక్ చెక్ చేస్తా. రేపటి నుంచి మీరిద్దరు కరెక్ట్గా టైంకి రాలేదనుకో, శాలరీ కట్ చేస్తా. అలా అయితే ముందు జేసీ శాలరీయే కట్ చేయాలి. ఎందుకు అంటే ఆయన వీళ్ళు బయోమెట్రిక్లో దూరదు కదా. జేసీ మన బాస్, తను ఇంకొకసారి ఏమన్నా అంటే నేను టాలరేట్ చేయను. ఒక కార్పొరేట్ కంపెనీలో ఎలా బిహేవ్ చేయాలో మీకు తెలీదు. ఆ టేబుల్ దగ్గర కూర్చొని ఎప్పుడూ పనికిరాని బాతా కానీ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. మొన్న నువ్వు అన్న మాటలకి జేసీ చాలా బాధపడ్డాడు. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే వెళ్ళండి. జేసీని తీసుకొస్తే అందరి ముందు సారీ చెప్పండి. ఫ్లోర్ సైలెంట్గా ఉండాలి. సౌండ్ వచ్చిందా అవుట్. ఐ సెడ్ అవుట్. ఇప్పుడు అర్థమైందా? చేసి దీనికి పవర్ ఆఫ్ వాటర్ రాజు వెళ్ళిపోతుంది. వాగుతూ వెళ్ళారు, మూలుగుతూ వచ్చారేంటి? అంటే మేడం నోట్లో పోలే చొక్కలు పోసారు, సేదుగా ఉన్నాయి. నీకో దండం. ఆ టాటూ ఏంటండి బాబు, టైటానిక్ అంత ఉంది. పెద్ద పెద్ద టాటూలు వెనక పెద్ద పెద్ద కథలుంటాయి సార్. ఏంటండి అవి? అంటే బాయ్ ఫ్రెండ్ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయి టాటూ వేయించుకోవడం, బ్రేకప్ అయిపోయాక ఆ టాటూ ఎలాగో పోదు కాబట్టి దాన్ని కవర్ చేస్తూ బొమ్మను కూడా మార్చి సైజు పెంచేస్తారు. కాదని చెప్పమానండి. చిన్న కథే అనుకున్నాను, గద్వాల సంస్థానం అంత ఉంది చరిత్ర. పర్లేదు రాజేసి. వద్దు పూజ. ప్రసాద్ గారు, తొండాకుండా కలిసి వస్తున్నాయండి. ప్రసాద్ అండ్ రెడ్డి గారు, ఇప్పుడు సారీ చెప్పండి. ముందు మీరు చెప్పండి సార్. ముందు మీరే చెప్పండి సార్. ముందు మీరు చెప్పండి. ముందు మీరే చెప్పాలి సార్. సార్, దానికి మీరే అర్హులు, మీరే చెప్పండి. ఓ పని చేద్దాం, చీటీలు వేద్దాం. వీళ్ళకి అసలు సారీ చెప్పే ఉద్దేశమే లేదు జేసీ. నేను చెప్పాను కదా పూజ, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని. చెప్పేయచ్చు కదా సార్, ఆయన మంచివారు కాబట్టి మిమ్మల్ని ఏమనట్లేదు. నీకున్నంత బుర్ర వాళ్ళకి లేదులే. మీ సహనం ఎవరికి ఉంటుందండి? పులి కడుపున పులే పుడుతుంది. వాడిని చూసి నేర్చుకోండి రా, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడో. మేమైతే పక్కెళ్ళైనా తిట్టుకుంటాం, ఆడిని ముఖం మీద అడుగు జంతువుని తిడుతున్నాడు. రెడ్డి గారు, సాయి ఈజ్ అన్ యానిమల్ లవర్ అండి. మేము యానిమల్ లవర్మే, ముక్క లేకపోతే ముద్ద దిగదమా? చూసావా, వాళ్ళు సారీ చెప్పకుండా సొల్లంతా మాట్లాడుతున్నారు. చెప్తారా లేకపోతే ఈ మంత్ హాఫ్ శాలరీయే తీసుకుంటారా? వద్దులే, వాళ్ళ కడుపు ఎందుకు కొట్టడం. వా, నీకున్న మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తక్కువే చేసి. రేయ్, నేను బాస్ రా, నాకు ఒక ఆరా ఉంటుందిరా. బాస్ అంటే మినిమం సూటు బూటు ఎక్స్పెక్ట్ చేస్తాం. మరే టెంట్ హౌస్ నుంచి రెంట్ తీసుకొచ్చిన తార్పాన్ వేసుకొచ్చావు. ప్రసాద్ గారు, మనకంటే మీటర్ సరిపోద్ది, ఆయనకి 1/2 కిలోమీటర్ క్లాత్ కావాలి.
జేసీ మిమ్మల్ని భరిస్తున్నాడు అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. నువ్వంత గ్యాప్ ఇచ్చి చెప్పావు అంటే మధ్యలో చాలా ప్రిపేర్ అయ్యావని అర్థం. అది సరే అండి, సంతలో పశువుని నిలబెట్టి బేరమడినట్టు జేసీ గారిని పూజ నిలబెట్టేసింది. ముందు దాని సంగతి తేల్చండి. సారీ చేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జేసీ. మీలో ఏ మార్పు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎప్పుడేం కావాలని నన్ను అడగండి. అయ్యో నువ్వెంత ఓపెన్గా అడుగుతావని తెలియజేసి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఈ పెన్ మీద కూర్చోవా. ఛీ, వాళ్ళిద్దరు సాలరీ లాపే. నా మూడు మొత్తం పోయింది సార్, నేను వెళ్ళి రిలాక్స్ చేస్తాను. పెన్ను 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 పల్టీ పల్టీ పల్టీ. పెన్ను 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 పల్టీ 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 పల్టీ. సార్, మీరు అలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం సార్. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పి చూశాను, వినలేదు. శాడిస్టులు సార్ వాళ్ళు. మిమ్మల్ని బాధపడొద్దు అని చెప్పగలను, కానీ గుడ్డు పెట్టే కోడి నొప్పి నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు గుడ్ల గురించి ఎందుకు? ఇక్కడ పాయింట్ గుడ్డు గురించి కాదు, గుడ్ బిహేవియర్ గురించి. జేసీ, మనశ్శాంతి కోసం కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిరా. అప్పుడు ఈ కంపెనీని అమ్మేస్తారు. అసలు వాళ్ళని ఎందుకు అంతలా భరిస్తున్నావు? వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ నా వల్లే అయింది, అది మనసులో పెట్టుకున్నారు. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళిద్దరిని టర్మినేట్ చేసేయచ్చు కదా, మనకి ఇంక ఎంప్లాయీసే దొరకరా? ఒకరోజు మందేసిన మొత్తంలో నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని తీసేస్తే ఈ కంపెనీలో సగం వాటా ఇవ్వాలని. పైగా ప్రసాద్ గారి దగ్గర నా తల వెంట్రుకలు ఫోటోలు ఉన్నాయి. చేతపడి చేస్తానని బెదిరిస్తున్నాడు. నేను స్నానం చేసినప్పుడు దొంగతనంగా వీడియో తీశారు, నెట్లో పెట్టేస్తారేమని భయం వేస్తుంది. పర్లేదు సార్, ఏఐ క్రియేషన్ అని చెప్దాం. నమ్మరు. బ్రతిమలాడదాం సార్. ప్లీజ్ ఆ వీడియో టాపిక్ కాసేపు ఆపుతారా? అసలు వాళ్ళిద్దరూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? జంబరు గింబాల డంబరి దరి దారిరా జంబరు గింబాల దందరి దరి దారిరా. గుడ్ మార్నింగ్ జేసీ. చెవులు దుబ్బయ్యా, రెడ్డి గారు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా. ఆయన మీ మాటలకు కృంగిపోతున్నారు. అలాంటి పెద్ద మనిషితో మాట్లాడినప్పుడు చూసుకోవాలి కదా. ఈడు రాగానే దీపారాధన చేసి అర్చన మొదలెట్టాడండి. తలకా మీద కొబ్బరికాయ కొట్టి పొట్టలో అగరత్తులు గుచ్చాయి. సిచ్యువేషన్ తెలుసుకొని మాట్లాడండి. అబ్బా, నీలాగా సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అయ్యే అలవాట్లు మాకు లేవమ్మా షిఫ్టర్. ప్రసాద్ గారు, అదొక ఆర్ట్ అండి, కళాకారులను తిట్టకండి. ఏంటో మీరిద్దరు ఆఫీస్కి వస్తే తుఫాన్ వచ్చే ముందు చెత్త గాలికి ఎగిరినట్టుంటుంది. అది తన్మయత్వం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. పర్మిషన్ గ్రాంటెడ్. మీరు ఈ కంపెనీకి లాయల్గా ఉండాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి, ఆన్ టైం ఆఫీస్లో ఉంటామని అగ్రిమెంట్ చేయాలి. ఏంటి రూల్స్ అంటే ఇవే? రూలింగ్ పార్టీలో కూడా ఇన్ని రూల్స్ లేవు కదండి. సరే, సంతకం ఎక్కడ పెట్టాలి? వేలి ముద్ర పెట్టాలి. వేలు ముద్ర? ఇంత చదువుకుంది వేలు ముద్ర పెట్టడానికా? జేసీ ఆఫీస్లో పెన్నులు బ్యాన్ చేశారు. ఎందుకు? కళ్ళు మూసినా తెరిచినా ఆయనకు అదే గుర్తొస్తుంది. పెన్ను 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 పెన్ను. జేసీ, నువ్వు పెన్నుల గురించి ఆలోచిస్తున్నావు, పల్టీల గురించి మర్చిపోయావు. పల్టీ పల్టీ. అరే ప్లీజ్ రా, నాకు ఇంకా ఓపిక చచ్చిపోయింది. వెళ్ళిపోయిన వాళ్ళతో మనం కూడా వెళ్ళిపోలేం కదా జేసీ. ఏం మాట్లాడుతున్నావు ప్రసాద్? మీరు నన్ను, నేను మిమ్మల్ని కమెంట్ చేస్తే ఏం యూజ్ ఉండదు. అదే అందరం కలిసి పనిచేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ రా. మొన్న నీ బర్త్డే పార్టీలో ఆ రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూసాను చేసి. తను నా కజిన్. ఓ, తను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. తనతో నీకు పెళ్ళేంట్రా? ఏ అమ్మాయికి మేనరికం సంబంధం ఇష్టం ఉండదా? తనకి నీకు మేనరికం ఏంట్రా? అంటే మనం అంతా ఫ్యామిలీ అన్నావు కదా. రీజనబుల్ చేసి సంబంధం చేసేసే. ప్రసాద్, వీఆర్ ఫ్యామిలీ అంటే వర్క్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే,
వర్క్ అంటే వర్కే, పూజ అంటే పూజయే, ప్రసాద్ అంటే ప్రసాదే. దట్స్ ఇట్. బాసు ఎంప్లాయీస్ ఎప్పుడు ఫ్యామిలీ అవలేరు చేసి సొంత కుటుంబంలోనే 100 గొడవలు. ఏ అన్నదమ్ముల ఆస్తి కోసం కొట్టుకోవట్లేదా? కష్టపడి పని చేసి రిజల్ట్ చూపిస్తే ఆడికి ఇన్సెంటివ్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. కాన్ఫిడెన్స్ అయినా ఉంటుంది. ఫ్యామిలీ మా చేతులు కట్టేకండి. మొహమాట డబ్బులు ఆడాలి. సంతకం పెట్టడం సంతకం ఒకలాగా. ప్రసాద్ గారి మాటలకు బాధపడకు చేసి చాట్ జీపీటీ వచ్చాక గూగుల్ తల్లి మర్చిపోయిన చరిత్రహీనులు ఉన్న సొసైటీలో బతుకుతున్నాం. గెట్ వెల్ సూన్. వాళ్ళు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళ మాటలు డీకోడ్ చేయలేమురా. అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం కావు. సాయి అండ్ సోనియా, ద మీటింగ్ ఈజ్ ఓవర్. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు పూజ. రివర్స్ ఇంజనీరింగ్ చేసి అంటే వాళ్ళు నిన్ను కేర్ చేయట్లేదు కాబట్టి నువ్వు వాళ్ళని కేర్ చేయకు. బీ పాజిటివ్ చేసి. బీ పాజిటివ్కి హెచ్ఐవి పాజిటివ్కి చాలా తేడా ఉంది పూజ. వాళ్ళు పారాసైట్స్ లాంటి వాళ్ళు, మురుకులో కూడా బతికేస్తారు. ఐ విల్ హ్యాండిల్ దెమ్. ఏంటండి అంత కోపంగా వచ్చారు? ఇప్పుడు వాళ్ళ టార్గెట్ మనమే అండి. ఎందుకు వెళ్ళి ఎంటర్టైన్ చేయడం? చూసారా, నేను కూడా ఆ పాయింట్ గెస్ చేసే ఎస్కేప్ అయి వచ్చాను. ఏదో గూడిపోవడానే జరిగిందండో. సోనియా, మేము వచ్చే కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడుకున్నారు? మమ్మల్ని కూడా వెళ్ళిపోమన్నారు. అండ్ నన్ను కామెంట్ చేస్తే జేసీకి చెప్పమన్నారు. ఊరికే మేము మాత్రం ఎందుకు కామెంట్ చేస్తామే? మా గురించి లేనిపోయినవన్నీ బాస్ వరకు మోసుకెళ్తే ప్రతిసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేం కదా. అదే మేము చెప్పామనుకో, ఎందుకు చెప్పండి, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పండి. సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా యాడ్ చేసి చెప్పకండి. కష్టపడి బతకడానికి భజన చేసి బతకడానికి చాలా తేడా ఉంది. నేను జేసీకి ఏం చెప్పలేదు ప్రసాద్. అయినా నాకేం అవసరం? చెప్పకపోతే నేను ఇంటర్వ్యూ చేసిన విషయం జేసీకి ఎలా తెలుసు? ఇక్కడే మీరు తిన్నగలేరు, నేను బయట ఆఫర్లో నేను ఎలా చెప్తాను? నేను ఎందుకుంటాను ఇక్కడ? ఇప్పుడు నాతో ఎందుకు గొడవ పడుతున్నావు? గొడవ పట్టలేదు, గట్టిగా మాట్లాడుతున్నాను. జేసీకో పూజకో నాతో ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతారు. మధ్యలో మీకేంటి? మేమేం మాట్లాడలేదండి. నేను రాకముందు మీరు మాట్లాడుతుంది మా గురించే. అబ్బా ప్రసాద్ గారు, మాట పెరిగి గొడవ ఎక్కడికి వెళ్ళిపోయేలా ఉంది. ఇంకా ఆపండి. ఏం చేయమంటారు సార్? ఫ్రస్ట్రేషన్కి కోపంకి జుత్తుడిపోతుంది. ఉసిరికే అల్లం బాగా దంచేసి నీటిలో కలిపి తాగేయండి. ఊరుకోండి. వేరు మొక్కలు అమ్ముకున్నట్లాగా ప్రతిదానికి రోజుకో టిప్ చెప్తారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే. ఒకడేమో నెయ్యి ఫ్యాట్ అంటాడు, ఇంకొకడు బుల్లెట్ కాఫీలో కలుపుకొని తాగమంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలంటే రైస్ని అవాయిడ్ చేయండి, కేనవాని మిల్లెట్ని తినండి అని ఇంకోటి అంటాడు. గ్యాప్ ఇస్తేనే కదా ఫాలో అయ్యి ఫెయిల్ అవ్వడానికి. చా, మీ నోట్లో నోరు పెట్టకూడదండి బాబు. మీకు దన్నం, మీకు దన్నం. అడిగేవాడికి చెప్పేవాడు లోకుని. నీకేమైందే? నువ్వు కావాలనే అంటున్నావు కదా నన్ను. నేను అద్దం లాంటి వాడిని. మీరు ఎలా చూసుకుంటే అలా కనిపిస్తారు. రాయించుకొని కొడితే అద్దం పగిలిపోతుంది. పగిలిపోతే గాజు పెంకులు గుచ్చుకుంటాయి. ప్రసాద్ గారు, మీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుందండి. జేసీ చెప్పినట్టు అందరం కలిసి పని చేస్తే ప్రాజెక్ట్ త్వరగా ఫినిష్ అవుతుంది కదా. ఇక్కడ మిమ్మల్ని కాపాడుతుంది మీ కాన్ఫిడెన్స్ కాదు, మీ వర్క్. ఒక్కసారి అవుట్డేట్ అయిపోయామనుకోండి, కొన్ని రోజులు కబోర్డులో, ఆ తర్వాత డస్ట్బిన్లోకి వెళ్ళిపోతామండి. నా గురించి నీకేం తెలుసు అని ప్రీచింగ్ ఇస్తున్నావు? మీకు లవ్ ఫెయిల్ అయిందని రెడ్డి గారు చెప్పారండి. ఇది జేసీకి మాత్రమే చెప్పింది. ఈయన జేబీఎల్ స్పీకర్ లాగా ఊరంతా చెప్పాడు. అంటే మీరు బాధపడుతున్నారు ఏంటి అని అడిగితే చెప్పక తప్పలేదండి. ఇలా మాట్లాడితే ఎవరైనా వదిలేళ్ళిపోతారు. అమ్మాయిని ఒక బేబీలా ట్రీట్ చేయాలి, తనకి టైం ఇవ్వాలి. నీకున్న మెంటల్కి కనీసం బ్రేకప్ అయినా చెప్పెళ్ళింది. వద్దండి, వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కదా. అయినా బ్రేకప్ అయిందంటే సగం చచ్చిపోయినట్టే. సారీ. ఇట్స్ ఓకే. పోనీ ఇంకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎక్కడా? ఎలా? ఒకప్పుడు కళ్యాణం కమనీయం, ఇప్పుడు కళ్యాణం కామనీయం. ఎఫ్ఐఆర్లు పెట్టుకుని మూడిని చంపేసి కుక్కర్లో కూర వండేస్తున్నారు. మా ఫ్రెండ్ కూడా బాడీ బిల్డర్ అండి. వాళ్ళ ఆవిడ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేసింది. బాడీ బిల్డర్ అంటున్నారు, కుక్కర్లో ఉడికాడంటారా? 4 విజలు ఎక్కువ పెట్టిందండి. మీకెందుకు? ప్రేమించినోడిని పెళ్లి చేసుకోవడానికి రాని ధైర్యం భర్తను చంపడానికి ఎలా వస్తుంది? ఒకప్పుడు మా ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. అప్పుడేం చేశారు మీరంతా? అప్పుడు కూడా మీకోసం, మీ హక్కుల కోసం పోరాడింది మగవాళ్ళే. స్వతంత్రంగా ఉండవంటే స్వేచ్ఛగా బతకడం, పరితెగించడం కాదు. నోటేంటంటే మగాడి ఎదవే. అందుకే స్త్రీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చాం.
దేశాన్ని అమ్మ అన్నాం, ఓర్పుని భూదేవితో పోలిస్తాం. కానీ తల్లి కూడా పిల్లల్ని చంపేసి ప్రియుడితో పారిపోయింది. కానీ పారిపోతుంది మగాడితోనే కదా. ఇందాక నోటు వినలేదా? ఇలాంటి ఆడవాళ్ళ వల్ల మిగతా ఆడవాళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఎవరిష్టం వాళ్ళది, మనకెందుకు? ఆడదంగట్లో బొమ్మ కాదు కదా. అంగట్లో బొమ్మ అయితే కొనుక్కునే వాడి దగ్గరే ఉంటుంది. ప్రసాద్ గారు, హైదరాబాద్లో మొదలెట్టి అలహాబాద్ చివరి వరకు వెళ్ళిపోయామండి. ఎక్కడ మొదలెట్టాం, ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నాం? సరే, ప్రాజెక్ట్ కోసమైనా కొంచెం కూల్ అవ్వచ్చు కదా. సోనియా గారు, కామెడీగా 4 మాటలు మాట్లాడుకుంటే చూసేవాడికి కూడా అందంగా ఉంటుంది. అరుచుకోవడానికి, స్పీచ్లు ఇచ్చుకోవడానికి ఇది అసెంబ్లీ కాదు కదా. ప్రసాద్ గారు, పదండి బయటికి వెళ్ళి అలా గాలి పీల్చుకొని వద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? మనసేం బాగాలేదండి, అలా బయటికి వెళ్ళి 2 సోర్ల స్టీలు, 2 సిగరెట్లు కొనుక్కుందామని వెళ్తున్నాం. ఓ, రిఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నారా? వెళ్ళండి. మీకు కూడా తెమ్మంటారా? నాకు సిగరెట్ అలవాట్లేదు ప్రసాద్. మేం చెప్పింది ఎగ్ పఫ్లు, సమోసాల గురించి అండి. థ్యాంక్ యూ, బట్ నో, మీరు వెళ్ళండి. రెడ్డి గారు, మీరు ఇది గమనించారా? ఏంటి? పూజ గారు, మీరు ఫస్ట్ టైం మాతో పాజిటివ్ గా మాట్లాడుతున్నారండి. వీఆర్ ఫ్యామిలీ అని జేసీ అంటే మీరు ఒప్పుకోలేదు కదా, సో మనమంతా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు. ఓ, చాలా విలువైన మాట చెప్పారండి. మీలాగే మీ డెసిషన్ కూడా అందంగా ఉంది. మీరు కూడా చాలా పాజిటివ్ గా మాట్లాడుతారు. జేసీతో కూడా ఇలాగే మాట్లాడొచ్చు కదా. జేసీ అంటే అస్సలు మాకు కోపం లేదండి, జస్ట్ శాడిజం అంతే. అంతే. మనం ఎవరిని టార్గెట్ చేయకూడదు ప్రసాద్. మనకెందుకు వచ్చిన పెంట? టార్గెట్ ఆడియన్స్ కోసం టార్గెట్ చేస్తామండి, ఎవరిని ఉద్దేశించి కాదు. మనం సరదాగా ఒక మాట అంటాం, కానీ అందరూ అది పాజిటివ్ గా తీసుకోరు కదా. ఇక్కడ అవసరాల కోసం, ట్రిప్పుల కోసం, టిప్పుల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప పాజిటివ్లు, నెగిటివ్లు, పిలాంథ్రపిస్టులు లేరు ఎక్కడ. ఏదైతే ఏంటండి, పూజ గారు మనతో కలిసిపోయారు. ఆవిడది ఉన్నతమైన మనసు. అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి కలగూర ఎక్కువ తినేవాళ్ళండి, అందుకే అందరితో కలుపుగోలుగా ఉంటున్నారు. మీరు ఒకవేళ అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను అప్డేట్ చేసుకుంటాను. అయ్యో, మీరు మరీ మొహమాట పెడుతున్నారండి. ఆఫీస్ అవర్స్ అయ్యాక ఇంటికి వెళ్తాం. ఓకే, సీ యూ, బాయ్. ఓకే. పూజ గారు, మీకు ఈ విషయం చెప్పొచ్చా? ప్రసాద్ గారు ఇంత సొల్లు విన్నారు, ఇంకో 2 మాటలు వినలేరా? మీ స్వెటర్ చాలా బాగుంది. 1+1 ఆఫర్ ఉన్నప్పుడు చెప్పండి, మేము కూడా సిగ్గు కొనుక్కుంటాం. లేకుండా. మ్యామ్, రెడ్డి గారిని చూసారా? ఇప్పుడు ఆయన గురించి మీకెందుకు? నా చెప్పులేసుకెళ్ళిపోయారు మ్యామ్. ఏం చెప్పులు వాడుతున్నాడండి వీడు? కప్ప నోట్లో కాలెట్టినట్టుంది. అంటే ఈ చెప్పులు మీవి కావా? కావు కావు అని కాకే చెప్తుందండి, మనమెంత? ఏం మనుషులండి బాబు మీరు. ప్రసాద్ గారు, సడన్ గా పూజలో ఈ చేంజ్ ఏంటండి? నో వన్ ఈజ్ గుడ్, నో వన్ ఈజ్ బ్యాడ్ అండి. ఎవరి వన్ యాక్ట్స్ అకార్డింగ్ టు టైం అంతే. మనతో సాఫ్ట్గా పని చేయించుకోవడం కోసం అలా యాక్ట్ చేస్తుందండి. డిప్రెషన్లో మీరు చాలా విషయాలు డీప్గా నేర్చుకున్నారు. ఏదో ఒకటి చేయాలి కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. వీడు మళ్ళీ వచ్చాడు సార్. మళ్ళీ బాటిల్ కొనమని అడక్కు. ఎత్తి కుదేసరా, మా దగ్గర రూపాయి కూడా లేదు. అవసరం లేదండి, ఇక్కడ దగ్గరలో అన్నదానం ఎక్కడో చెప్తారా? గణపతి నిమజ్జనాలు కూడా అయిపోయాయి కదండి, ఇప్పుడు అన్నదానం ఏంట్రా? దేవీ నవరాత్రులు మొదలయ్యాయి కదండి. వీడికి సెన్స్ లేదు, కానీ ఎప్పుడు ఎక్కడ భోజనాలు పెడతారో సెన్సెక్స్ ఉందండి. లైఫ్లో ఫెయిల్ అయిన వాడికి కళ్ళ కింద క్యారీ బ్యాగులతో పాటు క్లారిటీ కూడా వస్తుంది. మా వాడికి రాలేదు. ఏమైంది సార్? నీకెందుకురా, మీరంటే నంబర్ చెప్తారు బొక్కలాగా. పర్లేదు, ఫిల్టర్ చేసి నాతో చెప్పుకోండి. ఈ మధ్యన కొత్తగా సర్వీస్ ఓపెన్ చేశాను. ఎవరి బాధలైనా వింటాను, 100 రూపాయలు తీసుకుంటాను. చెప్పండి సార్. జ్యోతిష్కుడి దగ్గరికి లేడిస్తే ఆడు మన సిచ్యువేషన్ బట్టి ఏదో సొల్లు చెప్తాడు. చూద్దాం వీడేం చెప్తాడు, చెప్పండి. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు? నువ్వు నిజంగానే క్లోజర్ వద్దామని వచ్చావా? అంటే ఈ మీటింగ్ ఏదో చాలా క్యాజువల్గా ఉంది శ్రీజా. ఇంకిక్కడితో ఇదంతా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఈ మెంటల్ డ్రామా నా వల్ల కాదు. ఏడ్చింది చాలు. ఇంకా అందరి గురించి నేనే ఆలోచించాలి. అందరూ నన్ను బాధ పెట్టేవాళ్లే. ఇంక నేనెప్పుడు హ్యాపీగా ఉండేది? ఏంటి అంత ఈజీగా చెప్పేస్తున్నావు? ఈజీ ఏం కాదు. దీని నుంచి బయటకు రావడానికి నాకు చాలానే టైం పట్టింది. నీకు చెప్పలేదు అంతే. బీ హ్యాపీ, జాగ్రత్తగా ఉండు, హెల్దీగా ఉండు, సరేనా? నువ్వు నన్ను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళట్లేదు శ్రీజా, జాగ్రత్తలు చెప్పడానికి. వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. నువ్వు నన్ను ఎంత డిస్రెస్పెక్ట్ఫుల్గా చూసినా, నన్ను ఇగ్నోర్ చేసి మాట్లాడినా భరించాలా? చెప్పు, భరించాలా? అవసరం లేదులే, నీకు ఎక్కడ హ్యాపీగా ఉండాలనిపిస్తే అక్కడే ఉండు. ఉంటానురా, చాలా హ్యాపీగా ఉంటాను. నా లైఫ్ చాలా బాగుంటుంది.
పోనీ ఒక ఛాన్స్ వచ్చు కదా. ఎన్ని ఛాన్సులు ఇవ్వాలరా? సరేరా, నువ్వు నేను హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ గుర్తున్నాయా? అసలున్నాయా? సరే, పిడికి డివోర్స్ అయింది, రిలేషన్షిప్ వాల్యూ ఏంటో తెలుసు అని అనుకున్నా. బొంగు తెలుసు. సారీ శ్రీజ, నా తప్పే కాదన్న కానీ కాకపోతే తెలుసుకున్నా కదమ్మా, మారుతాను నేను. నేను వదిలేస్తాను కాబట్టి ఫేక్ ప్రామిస్ చేస్తున్నావా? నాకు నమ్మకం లేదు. అయినా మనిషి బ్రతికున్నప్పుడు బాగా చూసుకోవాలి. చచ్చిపోయిన శవం దగ్గర కూర్చుని ఏడిస్తే ఏంటి ఉపయోగం? అంతేనా? అయిపోయింది ఇంకంతా? అంతా అయిపోయిందనే చెప్తున్నాను కదా ప్రసాద్. మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఇట్స్ డన్. నువ్వేడ్చినా లాభం లేదురా. రాయిలా మారిపోయావేంటే? మార్చేశావు. నువ్వే నన్ను ఇలా తయారు చేశావు. రిగ్రెట్ ఫీల్ అవుతావో, బాధపడతావో, చచ్చిపోతావో నాకు అనవసరం. డైరెక్ట్గా బ్లాక్ చేద్దామనుకున్నాను. లవ్ చేశాను కదా, కన్సర్న్ ఉంది కాబట్టే వచ్చి క్లోజర్ ఇద్దామనుకున్నాను. కలవడానికి సాకులు వెతుకుతాం, విడిపోయినప్పుడు కారణాలు చెప్తాం. చాలు, నువ్వు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నావు శ్రీజ, నిన్ను ఆపలేను కదా. సరే, చాలా పెయిన్ఫుల్గా ఉంది నాకు. నువ్వు జాగ్రత్తగా ఉండు, హెల్తీగా ఉండు, స్మోకింగ్ మానేసే, డ్రింకింగ్ కూడా మానేసే. సరే, నాకు టైం అవుతుంది, వెళ్తాను. సరే సరే సరే, జాగ్రత్త. బాయ్ రా. దీనికా మీరు ఇంతలా బాధపడుతున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి హ్యాపీగానే ఉందా? చాలా. మరి మీరెందుకు బ్రో ఇంతలా బాధపడుతున్నారు? ఏడిస్తే ఎవరు రారు, పైగా చులకనగా చూస్తారు. అవును సార్, ఏదైనా పోగొట్టుకుంటే ఏడిపోస్తుంది కానీ ఏడిస్తే పోగొట్టుకున్నది రాదు. ఏంటో సార్, నాకేం అర్థం కావట్లేదు. ఒక మనిషిని ప్రేమించడం అంటే వదులుకునే అవకాశం ఉన్నా వదులుకోలేకపోవడమే కదా సార్. రాసుకున్నంత అందంగా పుస్తకం ఉంటుందేమో కానీ ఊహించుకున్నంత అందంగా జీవితం ఉండదు సార్. చెప్పినంత తేలిక ఓ మనిషిని వదులుకోవడం. నా భార్య ఎవరినో ప్రేమించిందని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాను. నా పిల్లలను కూడా ఇచ్చేశాను. ఇల్లు అమ్మేసి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. కొందరు ప్రేమిస్తారు, కొందరు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇవన్నీ వదిలేసి హ్యాపీగా ఉండండి సార్. మనశ్శాంతి కోసం మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా ఉండేది మీరే సార్. బాగా ఆకలేస్తుంది, నా వంద నాకు ఇస్తే. ఇలాంటి సలహాలు సూచనల కోసం నన్ను సంప్రదించండి. ఇక్కడే ఉంటాను ప్లాట్ఫామ్ మీద. వెళ్ళొస్తాను సార్, వెళ్ళొస్తానా? 100 రూపాయలు వచ్చాయి. చూసారా, ఏడుకు కూడా రాడ్ దిగేసరికి రోడ్డు ఎక్కాడు. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను సార్. ఏంటో సార్, అప్పుడు విరాజిస్తా, ఇప్పుడు శ్రీజ. నేనే కరెక్ట్ కాదేమో, మారాలేమో. రోగాలతో బాధపడితే మనిషి పోతాడు, జ్ఞాపకాలు బాధపడితే మానసికంగా పోతాడు. ఇస్తాను సార్, కంబ్యాక్ గట్టిగా ఇస్తాను. అది మగాడి మాట అంటే. ఎనర్జీ రీలోడ్ చేసి ట్రిగ్గర్ మీద ఏలిపెట్టి నొక్కితే స్క్రీన్లు పగిలిపోవాలి. పగలకూడదాం. I was quietly protective of my heart to reassure that I couldn't break to pieces and be left alone once more. If you hadn't been so patient, you'd be easy to ignore. You put up with all my till you didn't anymore. సార్, నేను మీరు నా చెప్పులు వేసుకెళ్ళిపోయారు. ఇంకోసారి ఈ చెప్పులను ఎవరికి చెప్పుకో. అన్ని కుట్లు అల్లికలు ఉన్నాయంటారు అట్ల మీద. తెగిపోతే కుట్టుకొని వాడేసుకోవాలి కానీ పారేసుకోకూడదు సార్. మధ్య తరగతి వాడిని. అవి చెప్పులు అనుకున్నావా, బొంత అనుకున్నావా? బోర్డు చెప్పుల కోసం బొక్కలో డిస్కషన్. అరుస్తారేంటి సార్? పుట్టుకలతో నడిచి ఇంటికి వెళ్ళాను. ఏ సోనియా చెప్పులు వేసుకెళ్ళపోయావా? ట్రై చేశాను, సరిపోలేదు సార్. అదండి, ట్రై అండ్ ట్రై అంటెల్ యూ డై అని అంటారు కానండి. అబ్బే, కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా ట్రైలర్ దగ్గర ఆగిపోతుంటాయి.
సర్లే ఆడకు, కొత్త చెప్పులు కొనిస్తానులే. ఎప్పుడు ఇస్తారు? అది నీకు సాయంత్రం గుడికెళ్ళి వచ్చాక చెప్తాను. నాకు కొత్తవే కావాలి సార్. అవి నీకు కొత్తయ్యారా? సార్ రేయ్, ఇస్తారని చెప్పారుగా, ఎందుకు దొబ్బుతున్నావు? ఏంటి సార్ కోపడుతున్నారు? మాకు రాదా చేత కదా, పోనీలా అని ఊరుకుంటుంటే. అరుస్తున్నాడండి వీడు. ఏంట్రా పోనీలే? ఉం? పోనీలే అంటే ఊరుకుంటుంటే. ఎప్పుడైనా చప్పట్లకు మురిసిపోయావా? ఎప్పుడైనా గుక్క పెట్టి ఏడ్చావా? ఎప్పుడైనా మోసపోయావా? తెలియకుండా ఎందుకు ఇరికిపోతున్నావు అని బాధపడ్డావా? నీ పరిస్థితిది, నీ బ్రతికిది ఎదుటి వాళ్ళ స్వార్థం కోసం నిన్ను జడ్జ్ చేస్తుంటే మౌనంగా ఉండిపోయావా? ఎప్పుడైనా గట్టిగా అరిచావా? ఎప్పుడైనా నీ లైఫ్ ఎక్కడితో ఆపేయాలనిపించిందా? ఊరికే ఎవరు కోపాలు రావు. కొందరిని పరిస్థితులు మార్చేస్తాయి, కొందరిని మనుషులు మార్చేస్తారు. ఇలాంటి డైలాగ్ అండి మనం సినిమా చేస్తే పడాలి. చేశారుగా మిత్రమండలి, అది కామెడీ జోనర్ సార్. అవును చూశాను. జంబరే గింబరే లాలో జంబరే జంబరే గింబరే లాలో. సార్ నిజంగా కోపడ్డారు అనుకున్నాను. చిల్లిబే, ఇప్పుడు ప్రసాద్ 2.0 రా, సిగ్గుచారం ఉండదు. మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎవరికైనా వస్తే ఏంటి సార్ పరిస్థితి? సింపుల్ రా. ఒకడేమో భూతద్దంలో చూస్తాడు, ఇంకోటి పెగలేసి బాధపడతాడు, మరొకడు నా బతికింతే సర్దుకుపోతాడు. జాతకానుడు ఆల్టర్నేట్ చూసుకుంటాడు, తెలివైనోడు తెగిస్తాడు. ఇలాంటి కంటెంట్కి వాడేస్తాడు. పర్సన్ బట్టి, పర్సెప్షన్, సిచ్యువేషన్ బట్టి సిమ్టమ్స్ మారిపోతూ ఉంటాయి. నువ్వు ఇలానే సొల్లు చెప్పుకుంటూ ఆఫీస్ టైం వేస్ట్ చేయి. జేసీ ఎప్పుడు వర్కేనా? అప్పుడప్పుడు ఇలాంటి డిస్కషన్స్ కూడా ఉండాలి. డిస్కషన్సే ఉన్నాయి, వర్క్ ఎక్కడుంది? గుడ్ మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్ పూజ. రెడ్డి గారు, పూజ గుడ్ మార్నింగ్ చెప్తుంటే నా గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుందండి. మొన్న మా ఫ్రెండ్కి ఇలాగే కార్డియాక్ అరెస్ట్ అయింది. నార్మే అపసకన పక్షి. పక్షి కాదండి, గెద్ద. ఏంటి ప్రసాద్ ఈరోజు చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు? మిమ్మల్ని చూస్తుంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా పీటీ వసలా పరిగెడతారండి. మీరు మరీ పొగిడేస్తున్నారు. ఆ అందానికి ఆ ఫేస్ కట్కి ఎంత పొగిడినా తక్కువే అండి. మరే కామాతురాణం ప్రసాదం రెడ్డి గారు. ఇందాక నుంచి కుళ్ళు కంపు వస్తుంటే మీరు పొద్దున్న స్నానం చేసి రాలేదనుకున్నానండి. జేసీ కడుపు మంట ఇదంతా. ఓకే ప్రసాద్ అండ్ రెడ్డి గారు, లంచ్లో కలుద్దాం. పూజ, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ప్రసాద్. నేను పూజ చాలాసార్లు మాకు ఇంకెవరొద్దు. మే ఐ కమ్ ఇన్? రెడ్డి గారు, నోట్లో నీళ్ళేసి పొక్కలేస్తున్నారా? లేదే సార్. మా హనీమూన్కి మా ఊరే వెళ్ళిపోతాం సార్. అసలే అందరూ వలసలు వెళ్ళిపోయి ఊరు ఖాళీ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అచ్చడా ముచ్చడా తీర్చుకోవచ్చు. మే ఐ కమ్ ఇన్? రెడ్డి గారు, మోకాల మీద తన్నేశానంటే వీల్ చైర్లో వెరైటీగా కనిపిస్తారు. పూజ, నువ్వు నేను హ్యాపీ దీపావళి సార్. దానికి ఇంకా టైం ఉంది కదా సార్. మీకు కొంచెం ముందే వచ్చింది. ఏం కదా మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది దందా? ద డెవిల్ ఈస్ బ్యాక్. చెప్పు చేసి, ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? వాళ్ళిద్దరిని ఏం అనలేకపోతున్నాను విరాజ్తా. నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. దానికి నేనేం చేయగలను చేసి? నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు చేసి. ప్రసాద్ నేను మళ్ళీ ఒకే ఆఫీస్లో వర్క్ చేయడం అంటే. నువ్వు వెళ్ళిపోయాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. మంచిదేగా, ఉండని. అలా ఎలా డివోర్స్ ఇచ్చావు వాడికి? సెట్ అవ్వలేదు, అయిపోయింది. ఇంకా ఆ టాపిక్ వదిలే. తర్వాత చాలా లవ్ స్టోరీలు నడిపాడు. బ్రేకప్ అబో. ఎవరు ఎలా పోతే నాకేంటి చేసి? వాళ్ళని కంట్రోల్లో పెట్టాలని పూజని అపాయింట్ చేశాను. వాళ్ళు ఆ పిల్లని కూడా మాయ చేస్తారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు చేసి? డివోర్స్ అయిపోయింది, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నాం, ఇంకా ఇట్స్ డన్. ఇలానే వదిలేస్తే కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మొన్న క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఖర్చులు డబ్బులు కావాలన్నారంట. ఆఫీస్లో ఉన్న పవర్స్ అన్ని నీకు ఇస్తా, వాళ్ళు తోలు తీసేయి. నాకు ఇంట్రెస్ట్ లేదు చేసి. ప్లీజ్ విరాజ్తా, కాదనకుండా ఒక్క హెల్ప్ చేయవా? రెడ్డి గారు, ప్రాబ్లమ్స్ వెనుమా ప్రాబ్లం ఇరుక్కు, బొక్కలు వెనమ్మా బొక్కలు ఇరుక్కు. నా జీవితాంతం ఎందులో దాంట్లో ఇరుక్కుపోవడమేనా? విరాజ్తో ఇరుక్కు.
అది జపాన్ ప్లేస్, నువ్వు కూర్చున్నావేంటి అక్కడ? నా ఇష్టం వచ్చిన చోట నేను కూర్చుంటాను, నీకెందుకు? ప్రసాద్ గారు అయినా మీకు అన్నీ ఎందుకండి? ఎవరెక్కడ కూర్చుంటే పెద్ద ల్యాండ్ లార్డ్ లాగే. నమస్తే అండి, నా పేరు సాయి. ఓ నమస్తే. ఈడొకడు పెట్రోల్ బంక్ ముందు పాంప్లెట్లు పంచేవాడిలాగా వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు. ప్రసాద్ గారు ఇదంతా జేసీగడి ప్లానేనండి. నాకు అదే అనిపిస్తుందండి. రెడ్డి గారు, నాకెందుకో పూజయ్య నాకు సరైన జోడి అనిపిస్తుందండి. అనిపిస్తుందా? ఆ? అదే లవ్ అంటే. ఆ. పూజ, ఆ పేరు అంత ముద్దుగా ఉంటుంది సార్. లాస్యం పుట్టిన ఊరు, లావణ్యం పెట్టని పేరు లలనవు. విరాజిత పేరు కూడా బాగుంటుంది, అప్పట్లో నీకు తెలియలేదు. ఏదో పెద్ద పర్వతం పేరులాగా. ఆరావళి పర్వతాలు కూడా మంచి పేరే. మరి విరాజిత ఏదో డైలీ సీరియల్ అంత ఉంది. పూజ మన ఎపిసోడ్ లాగే షార్ట్ గా ఉంది. మా అమ్మ నాన్న ప్రేమతో పెట్టిన పేరు అది. ప్రసాద్ గారు ఈవిడి చేతికి ఏది దొరికితే అదే మారణాయుధం అండి. కొంచెం సేఫ్గా ఉండండి. ఎవరి గురించారో నెగిటివ్ మాట్లాడినప్పుడు పక్కెళ్ళాలండి. ముఖం మీద మాట్లాడితే మూతి మీద కొట్టేస్తారు. ఇంకోసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసామని చేసి చెప్తాను. ఏ దిక్కుంచోడు చెప్పుకోపా. ప్రసాద్ గారు నాకెందుకో ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనిపిస్తుందండి. వెళ్ళి పూజతో మాట్లాడండి. మీరు అప్పుడప్పుడు ఫిలాసఫర్ అనుకున్నానండి, సమ్ టైమ్స్ బ్రోకర్ కూడా. దగ్గరుండి బాగానే కలుపుతున్నారండి. దూరమైన వాళ్ళ కోసం దగ్గర వాళ్ళని దూరం చేసుకోలేం కదండి. ఎవరు దగ్గర అయ్యారు, ఎవరు దూరం అయ్యారు? నీకెందుకురా? ఇవాళ జపాన్ రాలేదేంటి? లీవ్ అంటండి. మరి నువ్వెందుకు వచ్చావు? చెప్పుల కోసం వచ్చానండి. ఇదేంటి ఎంత అందంగా ఉంది? మనకు అసలు పడద్దా? ఆ బొక్కలే పోతే ఏక వస్తే కొండ. ఏంటి ప్రసాద్ అక్కడే ఉండిపోయావు? మిమ్మల్ని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుందండి. నువ్వు నాతో ఫ్లర్ట్ చేస్తున్నావా? మీరు అంత అందంగా ఉంటే ఫ్లడ్ చేయకుండా ఎలా ఉంటామండి? పైగా మీరు కూడా ఇబ్బంది పట్టలేదు అనుకుంటున్నాను. ఎప్పుడో కాలేజీలో ఫ్లర్ట్ చేసేవాళ్ళు, తర్వాత వర్క్ బిజీ, భయంతోనో లేకపోతే నాకు యాటిట్యూడ్ అనో ఎవరు ఫ్లర్ట్ చేయలేదు. ఓ, మీలో కూడా ఒక సాఫ్ట్ నేచర్ ఉందని మేబీ ఎవరికి అర్థం కాలేదేమో. దక్కుచో. థ్యాంక్ యూ. పూజ గారు, ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాం కదా, ఎందుకు మనం ఒక కాఫీకి వెళ్ళకూడదు? యా వెళ్ళొచ్చు, వెళ్దాం. థ్యాంక్ యూ. మీ తెలుగు ఏంటండి వెరైటీగా ఉంటుంది? యాక్చువల్లీ మాది తిరుపతి, బట్ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులో. మీ తిరుపతా? ఏ మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే అప్పుడప్పుడు వెంకన్న స్వామిని చూడడానికి వస్తాం కదండి. ఓ, ఈసారి వెళ్ళినప్పుడు లడ్డు తీసుకొస్తాలే. థ్యాంక్ యూ. పూజ లంచ్కి జాయిన్ అవుతారన్నారు. యా షూర్. మీకోసం వెయిట్ చేస్తుంటామండి. ఓకే. పూజ గారు, నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. చూసారా మేడం ఎంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వస్తున్నాడో? ఏమండే కాయ పండే? పుచ్చు. ఆల్మోస్ట్ ఫ్లాట్. ఎలాగా? కాగల కార్యం గంధర్వులే నిర్వర్తించారు. అంటే మీరేం చేయలేదా? రైమింగ్ బాగుందని అన్నాను రెడ్డి గారు. నువ్వు ఇక్కడికి అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా, వర్క్ చేయడానికి వచ్చావా? నీకు అడిగే రైట్ లేదు రాజిత. నాకు చేసి అన్ని పవర్స్ ఇచ్చాడు ప్రసాద్. ఆడే అరగంటకు ఒకసారి గ్లూకోజ్ తాగుతాడు. ఆడి పెద్ద పవర్ హౌస్ అని ఫీలింగ్. పవర్ హౌస్ ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు?
నీకు సుత్తుంటే మేకులు కొట్టుకో, సుత్తులకి కత్తులకి భయపడను నేను. ఏంటి ఏదో అంటున్నావు కదా? Wait, నన్ను కొట్టాలంటే ముందు రెడ్డి గారిని దాటి రావాలి. ప్రసాద్ గారు సుత్తి సైజ్ చూసి మాట్లాడండి. కాంప్రమైజ్ సెకలు పడుతున్నావేంట్రా? ప్లీజ్, కాంప్రమైజ్. కళామందిర్ చీర కట్టుకుని కొట్టడానికి వచ్చేకూడదండి. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ఆ బయటి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. నా ప్రేమ కథకు ఇదే కదా వెళ్ళను. టార్గేరియన్స్ గొప్ప ప్రేమికులని వింటర్ఫెల్ వాళ్ళు చెప్పగా విన్నాను. కానీ బెరాతియన్లో కఠినమైన నిబంధనలు ఉంటాయి. అక్కడ మాలాంటి ప్రేమలు నిషిద్ధం. ఓ, ఇంతకీ వింటర్ఫెల్ మహారాణి ఈరోజు విందుకు వస్తున్నారా? తను నా కోసమే వస్తుంది. ఓ, అలా అయితే మీరు చాలా అదృష్టవంతులు. అవును, ఈ రోజు విందులో చాలా రకాల వంటలు పసందు చేయబోతున్నాయి. ఇది చాలా ఆనందపడాల్సిన విషయం. అవును. నేను తోటకూర తీసుకొచ్చాను. విరాజిత, అన్నంలో కూర కలుపుకొని తినాలి. ఆనందయ్య పసర మందు కాదు. ఓహో, వింటర్ఫెల్ మహారాణి వేయించేస్తున్నారు. ఓ, స్వాగతం సుస్వాగతం. ఏం చేస్తున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నా మేడం. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ప్రసాద్ గారు ఇంతకుముందు సర్వీస్ సెంటర్లో పనిచేశారా? అక్కడ అలవాట్లన్నీ ఇక్కడ ఓకే. అప్లై. ఏంటి స్పెషల్? ఎగరేసండి. 1 minute ప్లీజ్. యా, ఓ, ప్రేమికుల మధ్యన పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఉండకూడదు కదా? ఏమంటారు విరచిత? ఓ, వాడు వెళ్ళిపోతుంది. సాయి, మన వాడు వెళ్ళిపోతుంది. ఒరే బొక్క, నీకేరా? మనం వెంటనే బయలుదేరాలి. ఓ, నేను కూడా షిప్ ఎప్పుడూ ఎక్కలేదు. వస్తున్నాము, ఆపండి. పూజ మేడం, నేను మీకు తినిపిస్తాను. ప్రసాద్, ఐ కెన్ ఈట్ మై సెల్ఫ్. నో, మళ్ళీ మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, పైగా చేతులకు అందిపోతాయి. అంటే వేడిగా ఉంటుంది. ఎగ్ రైస్ మీరు తినాలి. అయ్యో, సారీ 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 సారీ. ఎగ్ రైస్. ఓ, సారీ సారీ, అయ్యా నేను చూసుకోలేదు. ఇంకోటి. ఇంక చాలు ప్రసాద్. ఒక్క ముద్ద పూజ, ఒకే ఒక ముద్ద తినండి. ఇంక చాలు ప్రసాద్, డైట్ లో ఉన్న రైస్ తినకూడదు. ఓకే అండి, ఓకే ఓకే ఓకే. మొత్తం తినేసింది డైట్లో ఉందా? ప్రసాద్, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో లెక్కలు తేల్చుకోవాలి. ఎప్పుడు, ఎక్కడా? ఎవరు వీళ్ళంతా? మా మిత్రమండలి. పర్సనల్గా మాట్లాడాలని చెప్పాను కదా. నీ కోపం వచ్చే కాలో చేయి ఇరిచేస్తే ఎవరి దిక్కు నాకు? అన్ని దిక్కులు తిరిగితే ఏ దిక్కు లేకుండా పోతావు. టైం వేస్ట్ చేయకు విరాజిత. పూజ నా కోసం వెయిట్ చేస్తుంది. మ్యాటర్ అంటే చెప్పు. ఆఫీస్లో డీసెంట్గా బిహేవ్ చేయి. అమ్మాయిల వెనక తిరగకు. డివోర్స్ అయ్యాక నేను ఎవరితో తిరిగితే నీకెందుకు? అవును, అసలు డివోర్స్ ఎందుకైంది? అదో పెద్ద కథ మామ, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఇప్పుడు. మరి ఎందుకు పిలిచినట్రా మమ్మల్ని? అయినా డివోర్స్ అయిన తర్వాత కూడా అమ్మాయి అంత మంచిగా ప్రేమగా నీ మీద కన్సర్న్ చూపిస్తుందంటే ఏదో ఉన్నట్టు కదా. ఈయనతో నోడు ఉంటాడు మామ, మనమే 4 నిమిషాలు ఉంటే పిచ్చిలేస్తుంది. డివోర్స్ ఎందుకైంది బ్రో? ఏమైంది విరాజిత గారు? మాకు ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు. వీళ్ళతో బెడ్ షేర్ చేసుకునేంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకేమన్నా ఉంటుందారా? కాదు, నువ్వు ఎవరు సపోర్ట్గా వచ్చావు? ఆబ్వియస్లీ నీకేరా. ఇగో చూడు మామ, చెప్పాలంటే మేము పెద్ద మనుషులాగా వచ్చాం కాబట్టి
చాలా సెన్సిటివ్ మ్యాటర్, పైగా ఒక అమ్మాయి అంత సెన్సిటివ్ విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతుందంటే మనం సెన్సిబుల్గా డీల్ చేయాలరా విష్ణు. అదంతా ఓకే మామా, ఫస్ట్ నైట్ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు టాపిక్ కాదులే బ్రో, వదిలేండి ప్లీజ్. అది ఓకే బ్రో, ఎందుకు అవ్వలేదు? అరే ఎవడరా వీడు నా ఫస్ట్ నైట్ గురించి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? మా ఫ్రెండ్ రా. వాడిని ఎందుకు రా తీసుకొచ్చావు? అంటే ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కదా. మనకు కూడా ఫ్రెండ్ అవుతాడు కదరా. ఒరే అయితే ఫంక్షన్ గా తీసుకెళ్ళాలరా, ఈ పంచాయతీకి ఎందుకు పట్టుకొచ్చారు? అరే ప్రసాద్, ఇప్పుడు వాడెందుకు వచ్చాడు వీడెందుకు వచ్చాడు అదారా మ్యాటరు. ఒక అమ్మాయి తన పర్సనల్ విషయాన్ని ఇంతమంది మధ్యలో మాట్లాడుతుందంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? అరే వీడు మన పైన చెయ్యేసి మాట్లాడినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అరే ఫస్ట్ నైట్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి నా కలరా. చూసినావారా ఎంత చీప్ కలర్ గా అంటుండే వీడు. చీ 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 చీ. నీకు దండం రా బాబు. అసలు ఎందుకు అవ్వలేదు బ్రో? చెప్తా బ్రో చెప్తా. సరిగ్గా పెళ్లి అయ్యే టైంకి పెళ్లి కూతుర్లందరూ లాస్ట్ మినిట్లో లేచిపోయేవాళ్ళు మామ. సరే ఏదో గంతకు దగ్గర బొంతని తన పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టగానే వాళ్ళ తాత పోయాడు. రెండోసారి మా అమ్మ, తర్వాత మా బామ్మ. ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యారా. విడిపోవడమే కరెక్ట్ అనిపించి డివోర్స్ తీసుకున్నాం. పెళ్ళంటే ఫస్ట్ నైట్ ఒకటేనా? సెకండ్ నైట్ కూడా. అరే ప్రసాద్, లైఫ్ అంటే రాత్రులే కాదురా, మార్నింగ్ పగలు కూడా ఉంటుంది. పగలు నేను ఆఫీస్కి వెళ్ళిపోతా కదా మామ. ఈడెట్లా నచ్చింది విరాజిత? కాల్ పట్టుకున్నావారా? విరాజిత, నువ్వు ఓకే అంటే నా లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వెవడవరా లైఫ్ ఇవ్వడానికి? అరే చెప్పినా కదా మామ, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. మనకు కూడా ఫ్రెండేరా. తనకి మనుషుల ఎమోషన్స్ తో పని లేదండి. నీ ఎమోషన్స్ కి నేను వాల్యూ ఇస్తా వీరు. బ్రో 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 ప్లీజ్ బ్రో, కొంచెం గ్యాప్ ఇవ్వండి బ్రో. అట్లా మాట్లాడొద్దురా. ఎంత చూడముచ్చడుకున్నారా వాళ్ళిద్దరు. అవును విరాజిత, ఇప్పుడు దాకా ఒక వర్స్ట్ ఫేజ్ చూసినావు కదా. ఇట్స్ టైం ఫర్ న్యూ ఫేజ్. యు నో, రీబౌండ్, రీస్టార్ట్ చేయి. అరే రేయ్ కన్విన్స్ చేయరా, షీ కెన్ బి యువర్ స్వేచ్ఛ. ఐ యామ్ ద రీస్టార్ట్. ఒకే ఒక ఛాన్స్, నువ్వు ఒక ఛాన్స్ ఇస్తే నా గుండెలో చోటిస్తా. ఏమైనా ప్రపోజ్ చేసినారా వాడు? చూడండి, పెళ్లి ఖర్చుల గురించి అస్సలు వరి కాకండి. అవసరమైతే పన్నివాసనతో మాట్లాడి పూర్తి స్పాన్సర్షిప్ తీసుకుంటా. అల్లు బిజినెస్ పార్క్ కూడా ఒక ఫోన్ కాల్ అవే. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. ఐ నీడ్ సమ్ టైం. రాగ్, మీరిద్దరు అలా వెళ్ళి పర్సనల్ గా మాట్లాడుకోండి. అవునా? రే ఎవడి పిల్లలతో ఎవడరా పర్సనల్ గా మాట్లాడు? ఏ ఎవరికి రా పెళ్ళాం? యువర్ మై ఎక్స్ హస్బెండ్. అయ్యో ఎక్స్ అనేసిందిరా వీడిని. కాదు మమ్మ, మీరు ఎవరికి రా ఫ్రెండ్స్? నీకేరా? మరి నాకు కదరా సపోర్ట్ చేయాలి, వాళ్ళని కలుపుతారేంట్రా? సపోర్ట్ నీకేరా, కానీ పెళ్లి మాత్రం వాళ్ళకే బాగుంటుంది. బా అరే నువ్వు లాయర్ అవుతావురా. మిమ్మల్ని అనవసరంగా పిలిచాను రా, వెళ్ళిపోండి రా ప్లీజ్ రా. చూడు ప్రసాద్, ముగ్గురం ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి ఒక సెన్సిటివ్ మ్యాటర్ ని డీల్ చేస్తున్నామంటే మాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. పైసలు దేనికి రా? అవునరా, అన్ని ఊరికే ఉట్టి పుణ్యానికే చేస్తారా? అరే ఫోన్ పే చేస్తారా ప్లీజ్ రా, వెళ్ళిపోండి రా, వెళ్ళిపోమమ్మా. ఓకే రేయ్, నువ్వు నంబర్ తీసుకొని కొంచెం పరిచయాలు పెంచుకోరా. బాయ్ వదినా. ఆల్రెడీ రాసి పెట్టుంచా, ఇది నా నంబర్, గుండెల్లో సేవ్ చేసుకోండి. బాబు 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 పులిహార, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. బాయ్ వీరు. ఏంటి జలస్గా ఉందా? నాకెందుకు జలస్, నువ్వు ఎలా పోతు నాకేంటి. ఓ సరే, నాది మయూర్ది పేరు బాగుందా? నా ఫ్రెండ్స్ అంతా తెంగరో లేవాలి, కొంచెం దూరంగా ఉండు. నువ్వే తీసుకొచ్చావు కదా నీ మిత్రమండలిని. జనరల్గా ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు, ఇలా పరువు తీస్తారు. సర్లే ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏంటి? నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చేసింది, మెద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం. పేనా చదవా, అమ్మాయిలతో పర్సనల్గా మాట్లాడాలంటే కాఫీ షాప్కో రెస్టారెంట్కో తీసుకెళ్ళాలి. జేసీ శాలరీ ఇచ్చాడా? హాయ్, ఐఎమ్ సోనియా. హాయ్. ఇంక చాలే, వెళ్ళి జేసీ గడి పని చేసుకెళ్ళిపో. ఆగు, జేసీకి చెప్తా. నీకు పెద్ద పనే ఉంది అసలు. వర్క్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, క్లయింట్తో ఏం మాట్లాడాలి, మీటింగ్లో ఏ పాయింట్లు రైజ్ చేయాలి, మన ఇల్లే సదలు పట్టేసి ఉంది. కానీ పక్కింట్లో టైల్స్ ఊడిపోయాయి, ఆడు కమ్మోడి ఇరిగిపోయింది, ఆడు గోడకు పెచ్చులు ఊడిపోయాయి. ఇలా చేసే ముందు కూర్చొని ప్రపంచం గురించి అంతా మీకే తెలిసినట్టు మాట్లాడతారు.
ఆడు సోఫా కొనుక్కుంటే మనకేంటి, టీవీ కొనుక్కుంటే మనకేంటి, అదే టాపిక్లు అక్కడ. కరెక్ట్గా మన వర్క్ బాగోలేదని జాబ్ తీసేసే టైంకి మనం ఏం చేస్తాం, నంగనాచుల జేసీ దగ్గరికి వెళ్ళి సారీ సార్ యాక్చువల్లీ ఐ డిడ్ ఏ మిస్టేక్ బట్ యు నో వాట్ సార్ ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అగైన్ బట్ సార్ ద గై ఈజ్ గైయింగ్ సార్. అంతే, ఫోకస్ మొత్తం ఆడి మీదకి షిఫ్ట్ అయిపోద్ది, మనల్ని మర్చిపోద్ది. మనుషులు ఎట్లున్నారో నేను ఎట్లున్నానో అర్థం కావట్లా. పెద్ద పని పాడేం లేదు కదా, వెళ్ళి. నువ్వేదో పెద్ద పీకేసినట్టు బోకడాగాడివి. నువ్వు ఇంక మారవా ప్రసాద్? అంటే అది వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. ప్రపంచం అంతా ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు. ప్రసాద్ గారు, నాకెందుకో ఈ మధ్య శుక్రమహాదశ నడుస్తుంది అనిపిస్తుందండి. ఎందుకు అలా అనిపించింది? కల్పన తెగ మాట్లాడేస్తుంది. ఆంటీ గారు మిమ్మల్ని అర్థం చేసుకున్నారనమాట. ఆంటీ ఏంటండి ఆంటీ? చిన్న వయసులో పెళ్ళైతే ఆంటీ అయిపోతారా? ఒక అమ్మాయిని ఆంటీ అంటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నిన్నెవరన్నారు? చెప్పండి ఆంటీ. నువ్వు సపోర్ట్ చేయవేంటి? ఎందుకన్నా అలా అంటారు? ఈడొకడో కీర్తి బొమ్మలాగా ఎరుగుతాడు. ముండాజీ అపశకునం అండి, ఎక్కడో గొడ్లగో పరుస్తుంది. ముండాజీ శృతిజీ ఆపా. कैसे हो प्रसाद जी? మే టిక్కు. మీ టిక్కులు పక్కన పెడతారా? ముండి తుమ్మి ఇక్కడ గింతకాయ. मैं भी यहाँ रिजॉइंट हुई. నేనే పిలిచాను, రాజ్తాకి తోడుగా ఉంటుందని. ఇంతకుముందు పాత సామాన్లు అమ్మేవాడువా? పాత వాళ్ళందరినీ తీసుకొస్తున్నావు. మీ మరదలను చంపినప్పుడు వీడి మీద మర్డర్ కేసు తెలిసిందండి. రేయ్, నేను చంపలేదు. కారణం నువ్వే కదా. పైగా యాంగ్జైటీ డిజార్డర్ అని అదో కథలన్నీ చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి ఆ మట్టంతా తవ్వి శవాన్ని బయటకు తీసామనుకోండి, ఫారెన్సిక్ దొరికేద్ది. ఈడే నేలకేసి కొట్టి 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 నా మరదలు చంపేశాడు. తెలిసిపోద్ది అందరికీ. ఎందుకు చేసి వస్తావు, వీళ్ళతో మాటలు పడతావు, బాధపడతావు? అవసరమా? అవును చేసి, ముందు నువ్వు ఆఫీస్ రావడం మానే. నా ప్లేస్ कहाँ है జేసీ? అలా గట్టిగా అడిగితే ఏం చెప్తాడు? కుర్చీలన్నీ ఇరిగిపోయినాయి. నీకు నచ్చిన దగ్గర కూర్చో శృతి. हाँ. వీడియో స్పీకర్, ఇది ఒక అసెంబ్లీ అండి. ఎందుకు చేసి వాళ్ళతో అన్ని మాటలు పడతావు? ఇది ఎంప్లాయీలా బిహేవ్ చేయమంటే ఆయాలా బిహేవ్ చేస్తుందండి. ओके జేసీ, मैं जा रही हूँ. థ్యాంక్స్ అండి. ఎక్కడికి? यहाँ पे కొంతమందికి నేను రావడం నచ్చదు హే. ఎవడాడు? ఎవరిని పట్టించుకోకు. ఈ ఆఫీస్ నాది, ఈ టేబుల్స్ నాయి, ఈ సిస్టమ్స్ నాయి. చెత్త కూడా నీదే. పట్టుకెళ్ళిపో. अब ध्यान दे, सुनो, देखो एक बार क्या हो रहा है यहाँ. आपको सब कुछ मालूम है ना. भाई थोड़ा प्याज डाल दो, दरवाजा बाई तरफ खोलेंगे खोलेंगे, ऐसा गाना करना. क्या करना? ओके జేసీ, आप बोले बोलकर मैं काम करती. అదిగో సరిపోయింది. ఛీ, ప్రసాద్ గారు, మీరు పూజతో నేను కల్పనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే వీళ్ళని వదిలించుకోవాలి, లేదా ఆఫీస్ అయినా వదిలేయాలండి. మనం వేసే పాచికలకి వీళ్ళకి పిచ్చెక్కిపోవాలండి. ప్రసాద్, ఒకసారి ఇలా రావా? పిలుస్తుందండి. శీఘ్రమేవో కత్తి లాంటి అమ్మాయి ప్రాప్తిరస్తు. మీకు ఆంటీయే ప్రాప్తిరస్తు. వీడు తగలడిపోయినప్పుడు వెంటనే నా ఫోన్ పాడైపోవాలి, లేదంటే మళ్ళీ గంటల లారీకి ఫోన్ చేయాల్సి వస్తుంది. నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? దేని గురించి? నా గురించి ఏదో మాట్లాడుతున్నావంట. నేనేమన్నాను? ఏమనలేదా? అంటే మహా అయితే మీరంటే ఇష్టం అని చెప్పుంటాను. సరే, విరాజ్తాతో ఏంటి మీటింగ్? ఏవో పాత గొడవలే పూజ. మీ ఇద్దరికి ఏముంటాయి పాత గొడవలు? పూజ తన ఎక్స్ వైఫ్. నీకు పెళ్ళయిందా? డివోర్స్ కూడా అయింది. అయితే సెకండ్ హ్యాండే కదా. పూజ కొత్త కారు డెంటడిపోతే ఉసూరమంటాం. సెకండ్ హ్యాండ్ అయితే పెద్ద పట్టించుకోం కదా. ప్రసాద్, కార్ వేరు, మనిషి వేరు. సరే, మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడేం లేదా? లేదు. నిజంగా లేదా? ఏమీ లేదు పూజ, వీఆర్ డివోర్స్. నో,
ఏమీ లేకపోతే తన ఆఫీస్లో మళ్ళీ ఎందుకు జాయిన్ అయింది? నీతో పర్సనల్గా ఎందుకు మాట్లాడాలనుకుంటుంది? నీ ఎదురుగానే ఎందుకు కూర్చుంటుంది? అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, నాతో మాట్లాడుతుంటే ఎందుకు జలస్ ఫీల్ అవుతుంది? ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రసాద్, నా మీద నీకు ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు, కానీ నువ్వు ఇవన్నీ క్లియర్ చేసుకొస్తే మన గురించి మాట్లాడదాం. ఎందుకో నన్ను ఏడ్పించడానికే నీ వెంట పడుతున్నాడు అనిపిస్తుంది. కొన్ని రోజులు దూరంగా ఉంటే మిస్ అవుతాడు అనుకున్నాను, కానీ పూర్తిగా మర్చిపోయాడు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని తెలీదా? అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? సారీ. మీ ఇద్దరు కలిసి ఉంటే నాకేం ప్రాబ్లం లేదు. అయితే ఈ టాపిక్ మళ్ళీ నా దగ్గర తీసుకురాకు. పూజ, నాకు ఒక ఛాన్స్ ఇస్తావా? ఓకే, రష్యాతో మనకు ఆల్రెడీ సత్సంబంధాలు ఉన్నాయి అండ్ యూఎస్ వీసా కోసం మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. నేను ఒకసారి ట్రంప్తో ఫోన్ చేసి మాట్లాడతాను. అలాగే నార్త్ కొరియా వాళ్ళు నైట్ డిన్నర్కి రమ్మన్నారు. అందూరం తినడానికి వెళ్ళాలా, తినది అరిగించుకోవడానికి వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా గొర్రె? మరి లేకపోతే ఇదేమైనా ఐక్యరాజ్య సమితి మీటింగా లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశమా? చుట్టూ ఏగల్లా మూగారు. నీతో మాట్లాడాలి. నీకు మార్నింగే అపాయింట్మెంట్ ఇచ్చాను కదా రాజిత. జోడిచ్చు కొట్టానంటే చాలా కాలం దవడ క్లిప్లేసుకొని తిరగాలి. మర్యాదగా మాట్లాడు. మీకేం కావాలి? విరాజిత ఎవరు? చిప్పు దొబ్బిందా? నువ్వే కదా. నేనంటే ఎవరు? ఉపేంద్ర. ఓకే, నువ్వు నా పాస్ట్, మరి పూజ నా ఫ్యూచర్. మరి శ్రీజ? పాస్. స్వాతి? పాస్. సుమా? పాస్. వింధ్య? పాస్. శ్రీదేవి? పాస్. అన్ని పాస్లు ఉన్నాయేంటి ప్రసాద్? ఏంటి పూజ, చిన్నప్పుడు అన్ని ఎగ్జామ్స్లో పాస్ అయితే ఎంత మెచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు పాస్ అంటే ఎందుకు చీప్గా చూస్తున్నారు? అది పాస్ అంటే ఓకే, అన్ని పాస్లుంటేనే ప్రాబ్లం. బికాజ్ మై పాస్ట్ ఈజ్ ఫాస్ట్. పాస్ట్ ఈజ్ పాస్ట్ రా గొర్రె. ఇంతకుముందు బాత్రూమ్లు కడిగేవాడివా? చేయి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏంటి ప్రసాద్ ఇదంతా? పూజ మనల్ని విడదీయడానికి ఈ ప్రాతాత్మలు ప్రయత్నం చేస్తున్నాయి, కానీ మనమే స్ట్రాంగ్గా ఉండాలి. జీలకర్ర బెల్లంలా, సిమెంట్ ఇసుకలా. అంటే వీళ్ళు చెప్పేవేవి నిజం కాదా? నిజానికి సాక్ష్యం కావాలి, అబద్ధానికి వీళ్ళు తోడు కావాలి. తొడపాసం పెట్టేస్తా నీ చెత్తవ్వా. నీకు వేలు ఖాళీగా ఉంటే వెళ్ళి ప్లగ్లో పెట్టు, నన్ను గెలాలని చూడక. ఆ ఛాన్స్ నీకు ఇవ్వని చేసి. మనకు తెలిసే ఇన్ని పేర్లున్నాయంటే తెలియకుండా ఇంకెన్ని ఉండుంటాయో. మెట్రో ప్రాజెక్ట్లో కూడా ఇంతమంది పనిచేయరు కదరా. ఆన్సర్ చెప్పు ప్రసాద్. చాలా గర్వంగా ఉంది పూజ నాకు ఎంతమంది పడ్డారంటే. ఈ ముఖానికి అంత సీన్ ఉందంటావా? ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం పూజ. ప్రసాద్, నీ మీద వచ్చిన అలిగేషన్స్ క్లియర్ చేసుకోవడం కూడా నీ బాధ్యతే. ప్రూవ్ చేసుకుంటా పూజ. వాళ్ళేదో అన్నారని కాదు, నీ మీద నాకు ఎంతలో ఉందో వాళ్ళకి తెలియాలి. ఎలా ప్రూవ్ చేస్తావురా? 2 రోజులు అయితే టాపిక్ అది మర్చిపోద్ది. మీ పద్ధతి ఏం బాగాలేదండి. నేనేమైనా కావాలని చేశానండి? సోనియా కూడా ఇంట్రెస్ట్ చూపించింది. 2 చేతులు కలిస్తేనే సౌండ్ కదండి. చిటికేసినా కూడా సౌండ్ వస్తుంది.
ఏదో ఎగ్జాంపుల్ చెప్పకండి, కోర్టే పెడేపక సౌండ్ వచ్చేది. ప్రసాద్ గారు, మీరు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదండి. అక్కడ వర్క్ అయినా నెక్స్ట్ ఫ్లైట్కి తిరిగి వచ్చేసాం. బెంగళూరు నీళ్ళు బాగానే పడ్డాయి మీకు. వెదర్ చాలా బాగుంటుందండి. ఇందు వదన కుందరదన మందగ మన మధుర వచ్చిన వావ్, ఇట్స్ రియల్లీ వావ్. ప్రతిదానికి డబుల్ మీనింగ్లో ఆలోచించకండి. కళ్ళు మూసినా తెరిచినా నా మనసులో ఉంది కల్పన అని గట్టిగా చెప్పగలను. అందుకే నన్ను వదిలేసేయి. చెస్ ఇదెందుకు వచ్చిందండి ఇక్కడికి? ముఖేష్ యాడ్ చేసినోడు వాళ్ళు రిలేటివ్ అయి ఉంటాడండి, చూడడానికి వచ్చి ఉంటది. ముండి డోంట్ ఫాలో మీ, నాకు కొంచెం ప్రైవసీ కావాలండి. దేకు ప్రసాద్ జీ నన్ను వెళ్ళిపోమంటున్నాయి. మీరు అలా వెళ్ళినట్టే వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు సమోసాలు పట్టుకొచ్చేయండి. నాకు పాప్కార్న్. ఇంకేం వద్దా? కూల్ డ్రింక్ కూడా తీసుకురామంటావా? బాగా కూలెక్కినాయి, 2 అట్టుకొచ్చాయి. నాకు కడుపు మండుతున్నాయి. ఉదయం లేవగానే ప్యాంటోప్రజల్ టాబ్లెట్ వేసుకుని ఎంత పెరుగన్నం తిన్నావంటే కడుపులో చల్లగా ఉంటుంది. అందులో కట్టుకొని వేసుకుంటే అండి అయ్యి బాబే సలవ చేసేస్తుంది. రెడ్డి గారు, ఆడపిల్లలను ఏడిపించకూడదండి. ఒక కుక్క వచ్చి స్తంభం దగ్గర సుస్సు పోయకూడదని ఇంకో కుక్కకి చెప్తున్నట్టుంది. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. శృతిజీ నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం పావుబాజీ నేర్చుకుంటా అని బోలా. అప్పుడు ఎవరు దొరకలా. రెడ్డి గారు, భార్యాభర్తలు అంటే పానీపూరిలా ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండాలండి. పానీపూరి తిందామని వెళ్తే అక్కడ ప్యాజ్ లేదన్నప్పుడు తిరిగి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి. మీకు అర్థమైందా? ప్యాజ్ అంటే ఇక్కడ సోనియా, లాస్ట్ లో ఇచ్చే మసాలా పూరియే కల్పన కదా. ప్రసాద్ గారు, నా పర్సనల్స్ అక్కడ చెప్పడం పద్ధతి కాదండి. నేను కూడా ఇంకొక మనిషిని చూసుకొని వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఎవడొద్దన్నాడు? నీ నార్త్ ఇండియన్ వంటలు తినలేక నాలుగు చచ్చి పడిపోయి ఆడే వదిలేస్తాడు. శృతిజీ, శృతిజీ, ఫీల్ అయిందంటారా? సమోసాలు మిస్ అయ్యండి. ఓ ఐ డిడ్ ఏ మిస్టేక్. సారీరా. విరాజిత, ఏంటే దయ్యంలా తయారయ్యావు? నేను బాలేనా అమ్మా? అలాంటివన్నీ మొహానికి రాసుకుంటే ఏం బాగుంటావు? అయినా నువ్వు బాలేవని ఎవరన్నారు? ఎవరు అనలేదులే. మరి బూస్ట్ తీసుకురానా? ఇప్పుడేం వద్దమ్మా. తెస్తాను, తాగు, బాగుంటుంది. వద్దని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తావు? ఏమైందే నీకు? ప్రసాద్ ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదమ్మా. మీరిద్దరూ విడిపోయారుగా, తన గురించి నీకెందుకు? వాడే నన్ను వదిలేసినా సరే, నేను వాడిని వదిలేసానని అందరికీ చెప్పి బ్లేమ్ చేస్తున్నాడు. అంత ఖాళీగా ఉన్నాడా? ఈ మధ్య వేరే అమ్మాయితో క్లోజ్గా కూడా ఉంటున్నాడు. అలా ఎలా కుదురుతుందే? నిన్ను వదిలేసినా సరే వేరే అమ్మాయితో తిరగకూడదు. మన ఈగో హర్ట్ అవుతుంది. నేను అదే చెప్పానమ్మా, కానీ వాడు వినట్లేదు. వినేలా చెప్పాలి. ఇప్పుడు వద్దులేమ్మా, వద్దులే. నువ్వు బాధపడినా చూడగలను గాని అంత భయంకరమైన మేకప్తో చూడలేనే. అనండి, అందరూ నన్నే అనండి, నేనెవ్వరికీ అక్కర్లేదు. ఇంత సంపాదిస్తుంటే ఎందుకు అక్కర్లేదు? మాకు కావాలి. అమ్మా, నేను డాడీకి చెప్తా. ఆయన మేడ మీద వడియాలు ఆరబెడుతున్నాడు, డిస్టర్బ్ చేయకు. ఎందుకే ఆడెక్కడున్నాడు? నాన్న కాదా అది ఉన్నా. థ్యాంక్స్ పూజ. వాళ్ళు నన్ను తిరిగించాలనుకున్నా నువ్వు వాటిని నమ్మలేదు. ఈ రోజుల్లో ఎవరు తిన్నకున్నారు ప్రసాద్, కానీ రిలేషన్షిప్లో ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం చంపేయాలి. అది కత్తి, దమ్మూరు కత్తి. ఏంటి? ఏం లేదు, నీలాంటి కత్తి లాంటి అమ్మాయి నాకు సెట్ అవుద్దు అనుకోలేదు. సో ఏమంటుంది మీ విరాజిత? అలాంటి వేస్ట్ ఫీలర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. హాయ్ ఆంటీ. టీ తీసుకురా. రే ఆగరా, నేను బాస్ని కదా, అవి టీ తీసుకురమ్మంటదేంటి? మీరు ఇలాంటి బట్టలు వేసుకొస్తే టీయే తెమ్మంటారు. డ్రెస్ సూట్ అవ్వలేదు, ఓకే. ఆవిడకి నా మొహం తెలుసు కదా. 2 కళ్ళు, ముక్కు, ఇక్కడ ఏముంది సార్ కనబడడానికి? మొత్తం చుట్టే ఉంది. కొత్తలో పుల్ అన్నావు కదరా. అది కొత్తలో సార్, ఇప్పుడు పులికి ఏజ్ అవుతుంది కదా. మీ అందరినీ కట్టకట్టి సముద్రంలో పడేస్తారా? అందరి అవైలబిలిటీ ఒకేసారి దొరుకుతుందంటారా? రే బాస్ అంటే అంత కామెడీ అయిపోయిందారా మీకు? లేదు సార్, మీరు ఇప్పటికీ పులి బిడ్డానని నేను నమ్ముతున్నాను. ఏదో ఒకసారి గాండ్రించండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. అయితే తలుపు దగ్గరికి వెళ్ళి చెవిపెట్టి వినండి. రే నువ్వు వెళ్ళి విని చెప్పు. నాకు కొంచెం వర్క్ ఉంది సార్. అంత ఓడబీకే పనే ఉందిరా. చెప్పులు తెగిపోయాయి సార్, కుట్టించుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్. వెళ్ళి విను. ఓకే సార్. సార్ మీరు వెళ్ళిన చెప్పులు కుట్టించండి, నేను వెళ్ళి వింటా.
పైకి అలా కనిపిస్తావు కానీ విరాజ్తో మీద ఎక్కడో నీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కదా ప్రసాద్. విరాజ్దాకా అంత సీన్ లేదు. రేయ్ నమస్తే అండి, బాగున్నారా? తప్ప. ఒరేయా, మాజీ అల్లుడు అనే గౌరవం కూడా లేదండి మీకు? ఓ మాజీ బోడి మాజీ అల్లుడు కదా అని తల మీద పెట్టుకుంటే నా కూతుర్ని రోడ్డు మీద వదిలేసావు. క్యాబ్లో తిరగాల్సిన పిల్ల ఆటోలో ఇంటికొచ్చింది. వెళ్ళినప్పుడు క్యాబ్కి డబ్బులు ఇచ్చా కదా, ఆటోకి ఎందుకు వెళ్ళావు? ఓ 50 రూపాయలు మిగిలిందని కక్కుర్తి పడి ఉంటుందండి. నీ మొహం. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే అండి. ఆ? మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతుర్ని. మాకు కూడా పేరెంట్స్ ఉన్నారు. అంటే అంటే నేను ఒక్కనే అనాదనా? మీరు అనాథ కాదు ప్రసాద్ గారు, తోడుగా దేవుడు ఉన్నాడు, అండగా అమృత వైన్స్ ఉంది. ఏమండే? చిచి, ఇలాంటి తాగుబోతే దెవకిచ్చి నా కూతురు గొంతు కోసాను. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటే. లే, అయినా నేనెందుకురా ఏడవాలి? ఆ? నీ వల్ల కొంచెమైనా ఉపయోగం ఉందా? ప్రాణభిక్ష పెట్టాననే కృతజ్ఞత కూడా లేదండి ఈవిడికి. ఆ? నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావా? పాపిష్టదవా. పాపిస్తదవా? ఫస్ట్ నాటికి ముహూర్తం పెడుతుంటే అందరూ పోయారు, మా అమ్మతో సహా. ఇంకా మిగిలింది మీరే. ఈసారి మళ్ళీ ముహూర్తం పెట్టుంటే ఈ పాటికి మీరు బాల్టీ తన్నేసేవాళ్ళు. కక్క మొక్కతో మీ పెద్ద కర్మ ఘనంగా జరిగేది. రెడ్డి గారు చూసారా అసలు ఎంతెంత మాటలు మాట్లాడుతున్నాడో? ఏంటండి? మరి లేకపోతే ఏంటండి? గొంతు చించుకొని మరీ చెప్పాను కదే ఇలాంటి యదవని పెళ్లి చేసుకోవద్దని. కట్నం కలిసి వస్తుంది, మనం చెప్పినట్టే కుక్కలా పడుంటాడు అన్నావు. కుక్కలాగా? ఇప్పుడు చూడు, మనందరినీ ఉద్ధరించినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అమ్మా, నేను ప్రేమించానని కూడా చెప్పాను కదా. ప్రేమించావు, బోడి ప్రేమ. పెద్ద అందగాడిని ప్రేమించింది. ఎవడైనా కరెంట్ షాక్ పెడితే చస్తాడు, మరి ఈడు కరెంట్ షాక్ పెట్టాక పుట్టినోళ్ళ ఉన్నాడు. నువ్వు కూడా ప్రేమించి మోసపోకమ్మా. మోసపోకమ్మా వచ్చిందండి మోటివేషన్ స్పీకరా. చిచి, చూసావు ఎలా మాట్లాడుతున్నారో? ముందు చెప్పాను కదా తేడా ఫ్యామిలీ అని. ఏదైనా లిమిట్లో ఉండాలి ప్రసాద్, ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు. విరాజిత, పేరెంట్స్ ఆఫీస్కి తీసుకొచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పానండి మా అమ్మకు వద్దని, తను వినిపించుకోలేదు. జైపూర్లో చౌటు మిషన్స్ చాలా తక్కువగా దొరుకుతాయండి, మీరు ఒకటి కొనుక్కోండి, సెట్ అయిపోద్ది. కొంటా ఇంకోసారి నా కూతురు నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి, తాట తీస్తా. పదవే. జాగ్రత్తని గడపడిపోద్ది. చిచి, ప్రసాద్ గారు, డ్యూటీలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో. మరే అసలు మీకు డివోర్స్లు అయ్యాయా? అయింది పూజ. పూజ, విరాజిత ముండి ఏదో కూడబలుక్కునే వచ్చారు, మనకి ప్రశాంతత లేకుండా చేశారు. మరే సార్ ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు సార్? నీకెందుకురా? జేసీ కనుక్కొని చెప్పమన్నారు సార్. ఆడికి పెద్ద ఆపరేషన్ చేయించేస్తానని చెప్పు. నేను కుట్ల మీద తనేస్తానని చెప్పు. సెడగత్తరాదవా. ఇప్పుడు ఏమైంది సార్? ఆఫీస్లో పరువు పోయింది సార్. మనకి ఎక్కడ ఉందో ఎక్కడ ఉంచుకున్నాం. పూజా దగ్గర కూడా. పూజని మీరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? తెలీదు. మరి ఎందుకు వెంటపడ్డారు? పూజాకి నాకు సెట్ అవ్వదు సార్. ఇప్పుడు నాకు డిస్ట్రాక్షన్ కావాలి, అందుకే ఆల్టర్నేటివ్ ఎదుర్కొంటూ కూర్చున్నాను. ఎవరి నుంచి సార్ డిస్ట్రాక్షన్? ప్రసాద్, మీ అత్తగారు నన్ను టీ తెమ్మన్నారు. ఇంత లేట్ అయితే ఎలా చేసి ఆవిడెప్పుడూ వెళ్ళిపోయారు. నేనెందుకు తెస్తాను ప్రసాద్? ఏ పెద్దలంటే మాత్రం గౌరవం లేదా? పక్కన విరాజ్తో కూడా ఉంది. మా బాస్ అమ్మ అని ఒక మాట కూడా చెప్పలేదు. జేసీ, అడుక్కుంటే వచ్చేది చిల్లర, గెలిస్తే వచ్చేది రెస్పెక్ట్. ఇప్పుడు నేనేం గెలవాలి రెడ్డి గారు? 100 మీటర్స్ రన్నింగ్కి వెళ్దాం, నువ్వు గెలు, రెస్పెక్ట్ సంపాదించు. తలకిందలుగా ఏలాడదీసి వేడి నీటిలో ముంచి తీస్తా. ఆ తర్వాత కేజీ స్కిన్లెస్ చికెన్ నాకు ఇవ్వండి. ఏంటి? కోళ్ల ఫారంలో పనిచేసావా? బాస్ అంటే ఒక ఆరా కావాలంటావు, ఎవరైనా ఊరంటే తట్టుకోలేవు. హనుమాన్ చాలీసా చదువుకో, మనశ్శాంతి దొరుకుద్ది. ఎందుకు? హిమాలయాలు పోతా. అక్కడ ధ్రువ పెలుగు బండ్లు ఉంటాయి, ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఈ నాలుగు ఆయన స్థానం ఏంటో గుర్తించాడండి. మరే ముందా ఈ పిలుపు విన్న కొత్తలో చాలా ప్రేమగా ఉండేదండి, కానీ ఇప్పుడేంటంటేనే పచ్చి బూతులా ఉంది. ఇదేంటండి, వాయిస్ ఒకరిదే, బాడీ ఇంకొకరిది. ఈడెవడో?
థియేటర్లో చెప్పింది కదండి ఇంకోని చూసుకుంటా అని. వాడే వీడు. సేమ్ హెయిర్ స్టైల్ అని నేను సెలెక్ట్ చేసుకున్నావా? మరే మల్లెపూలు కొనుక్కుంటే చెరో మోరా పెట్టుకుంటారు. ఎప్పుడైనా 2 జాలు వేసుకున్నావా భయ్యా? అదేం ప్రశ్న అండి? 2 జడలు వేసుకున్నావా, జడగంటలు పెట్టుకుంటావా, ఏ రెబ్బలు కొనిస్తారా? ఓకే సారీ. ఐఎమ్ రెడ్డి గారు. వదలరా మరి. ఆయాం ప్రసాద్ బెహరా. పెను ప్రమాదం. చెరుకు మిషన్లో చేయట్నట్టే ఎంతమంది పొరోటాలు పిసుకుపడవా భయ్యా? ఏ కోనే మాలూం? అయ్యో మాకెందుకు తెలీదు? ఇతన్ని ఇంత దగ్గరగా చూడడం మా అదృష్టం. ప్రసాద్ గారు, ఐన్స్టీన్ ని ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదండి. నమస్కారం అండి. ఓ ఐన్స్టీన్ నయ్యే. మరి లేకపోతే కౌనే మూలం అంటే మాకేం తెలుస్తుంది? ఏమండే? అంతే అంతే అంతేగా. కల్పన గుర్తుందా? గుర్తుండి పోవడానికి తన జ్ఞాపకం కాదు, నా జీవితం. కల్పన జోలికి రావద్దు. అసలు కల్పన గురించి మాట్లాడడానికి నువ్వెవడవరా? ఏ కోనే మాలూం? నువ్వు చెప్పరా. మళ్ళీ చెప్తున్నా, కల్పన జోలికి రావద్దు. ఏ కోనే మాలూం? నీకో దన్నం, నీ ఎలివేషన్కో దన్నం. ఈ మహానుభావుడు ఎవరు? ఈ యుగ పురుషుడు ఎవరు? ఈ ఉత్తమ కుమారుడు ఎవరు? చెప్పు తగలడు. ఏ కల్పనక మొగుడు హే. మొగుడంటే అండి మొగుడు. రెడ్డి గారు, మీ ఫ్యామిలీ విషయాలు నాకు ఎందుకు సార్? ప్రసాద్ గారు, ఏయ్, మీ వాడికి చెప్పు, ఇంకొకసారి కల్పన జోలికి వచ్చినా, నా 3 పిల్లల జోలికి వచ్చినా చంపేస్తా. 3 పిల్లల విషయం కల్పన చెప్పలేదండి. తర్వాత మెల్లగా చెప్దాం అనుకుందేమోనండి. సారీ అండి, పిల్లల విషయం మాకు తెలియదు. ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు. ఇంకోసారి మా ఏరియాలో నిన్ను చూసానో హాయ్ చెప్తాడు. చంపేస్తా. కల్పన, ఒక కల్పన సార్. ఎలాంగ్ విత్ 3 పిల్లలు. అయినా పిల్లలుంటే ఏమైందండి ఇప్పుడు? ఒక్కరంటే దేవుడిచ్చిన ప్రసాదం అనుకోవచ్చండి, మరీ 3 అంటే. రెడ్డి గారు, గుడికి వెళ్తే అటుకుల ప్రసాదం తింటాం, అరటిపండు ప్రసాదం తింటాం, పులిహార ప్రసాదం కూడా తింటాం. నాకంత పెద్ద మనసు లేదండి. అయినా ఇదంతా దీని వల్లే వచ్చింది. మీక్యా కరీ? కర్రే, ఆ కర్రని తీసుకొచ్చి నా మీద చూసుకెళ్ళిపోయావు. ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను. కథగా కల్పనగా దొరికెను నాకొక యువరాణి. ఎలాంగ్ విత్ 3 పిల్లలు. రెడ్డి గారు, ఈ ప్రాజెక్ట్ మీద ఫస్ట్ నుంచి వర్క్ చేసింది నేనే. టెస్టింగ్కి పంపించే ముందు ఒకసారి చెక్ చేసుకోరా? అయ్యో బాబోయ్, ప్రసాద్ గారు, మనం స్టార్టింగ్ ఫ్రేమ్వర్కే సరిగ్గా బిల్డ్ చేయలేదండి. రేయ్, ఇంకా టెస్టింగ్కి పంపించలేదంట. ఎవరేం మాట్లాడరేంటి? మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి చేసి. ఏంటి? కోడింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా, లైవ్ వెళ్ళడానికి 10 days కూడా లేదు విరాస్తా. ఏంట్రా దిక్కులు చూస్తున్నారు? క్లయింట్తో మాట్లాడి ఒక 2 months టైం అడుగు చేసి. 2 monthsా? హైదరాబాద్లో మొన్న ఒక కంపెనీ ఉందనుకుంటున్నావా? ఆల్రెడీ 6 months నుండి ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రసాద్, నోరేసుకుంటూ పడిపోతుంటావు కదా, ఏం మాట్లాడమేంటి ఇప్పుడు? ఈ ప్రాజెక్ట్ లీడ్ నువ్వే కదా. అంటే ఫ్రేమ్వర్క్ దగ్గర బిల్డ్ చేయడంలోనే మనం ఫెయిల్ అయ్యాం. మనం కాదు, నువ్వు. నీకు ఆఫీస్లో పని తక్కువ, పంచాయతీలు ఎక్కువ. ఎందుకు వస్తారా మీరు? నవగ్రహాలు చుట్టూ తిరిగితే దరిద్రం పోతుందంట. వదిలించుకోలేని దరిద్రం రా మీరు. చేసి ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ మీద ఐడియా ఉంది కాబట్టి ఈసారి ముందులా కాకుండా కొంచెం క్విక్గా కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు క్లయింట్కి ఏం చెప్తావు విరాజ్తా? మీరు జీతం లేట్ అయిన ప్రతిసారి ఏదో కథ చెప్తారు కదా సార్, అదే చెప్పండి. మీరు ఇప్పుడు కూడా పులిబిడ్డానని నమ్ముతాను సార్. జేసీ, ఏదో ఒకటి చెప్పి క్లయింట్ని మేనేజ్ చేయి. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు బ్రేమ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏముంది చెప్పు?
రే ప్రసాద్, ప్రతిసారి బాల్ నీ కోట్లోనే ఉంటుంది అనుకోకు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మనకు ఆల్రెడీ స్ట్రక్చర్ తెలుసు కాబట్టి ఫ్రేమ్వర్క్ ఒకటి బిల్డ్ చేసి సరిపోదు సార్. మనం ఈ 2 డేసే వర్క్ చేయగలం. తర్వాత వీకెండ్లో టెస్టింగ్ టీం ఉండదు. వాళ్ళతో నేను మాట్లాడతాను. మనమైతే ముందు వర్క్ స్టార్ట్ చేద్దాం. జేసీ, టెస్టింగ్కి పంపించారా? మనం ఆన్ టైంకి ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాం చేసి. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరా. జేసీ నేను ఇంకా వెళ్తాను. మళ్ళీ ఏమైంది? ఎల్నే మళ్ళీ పేరెంట్స్ని తీసుకొస్తుంది. నేను కావాలని తీసుకురాలేదు ప్రసాద్. నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? వెళ్ళాలనుకుంటున్నా కదా, వెళ్ళిపో. అరే నువ్వు ఆగరా. విరాజిత, అవసరమైతే ప్లేస్ మారుస్తాను. జాబ్ మానేయడం సొల్యూషన్ కాదు కదా. నాకు ఇంకెక్కడ జాబ్ దొరకదా జేసీ? జేసీ, వెళ్ళాలనుకునే వాళ్ళని వెళ్ళనివ్వకపోతే ఉన్నా వెళ్తిగానే ఉంటుంది. జోడించి కొడేస్తాను. కొందరున్నా జాగా బొక్క నీలాగా. సర్లే, ఈ బొంగులో డిస్కషన్ నాకెందుకు, మీరు మాట్లాడుకోండి. ఇంకోసారి వాడితో మాట్లాడి చూడొచ్చు కదా. అడిగి కలిసిపోవడం కన్నా అర్థం చేసుకొని తప్పుకోవడం మంచిది చేసి. అయినా మేము ఇద్దరం కలిసి ఉంటే ఇక్కడ రోజు గొడవలు వస్తాయి. పైగా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది కదా, ఇంకా నా అవసరం ఉండదు. సరే విరాజిత, ఏదైనా అవసరమైతే కాల్ చేయి. జాగ్రత్త చేసి. రెడ్డి గారు, బయలుదేరుతానండి. విరాజిత, నువ్వు వెళ్ళిపోతాయి. నువ్వు కూడా వెళ్ళిపోతే బాగుంటాయి. రెడ్డి గారు, ఒక మనిషిని వదులుకోవడం గొప్ప కాదండి. ముండా కరెక్ట్ చెప్పింది విరాజిత. సరే, ఈసారి నుంచి నా లైఫ్లో ఏ అమ్మాయి వచ్చినా వదులుకోను, అడ్జస్ట్ అయిపోతాను. మరి నేను? తప్పు. నేను నాది అన్న అహంకారం ఉండకూడదు. విరాజిత, మా ముండిని ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర దింపేసి ఏదో బస్సు ఎక్కేస్తుంది. ఇన్సల్ట్ పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. పదా విరాజిత, వెళ్ళిపోదాం. గుడ్ బై. బాయ్ బాయ్. ముండి, చెప్పు ముండా. నీకేదైనా అవసరమైతే నాకు ఎప్పుడు కాల్ చేయకు. నేను చచ్చిపోయినా నీకు కాల్ చేయను. ఐ మిస్ యూ ముండి. ఛీ, పోరా. అమ్మయ్యా, ఏలినాడు సేన వదిలిపోయింది. వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది సార్. ముందు ఎదుట వాళ్ళని చూసి జాలిపడ్డం మానేయి, సగం దరిద్రాలు తగ్గిపోతాయి. మానవత్వం ఉండాలి కదా సార్. నువ్వు మానవత్వం గురించి మాట్లాడే లోపు వాళ్ళు సమానత్వం గురించి మాట్లాడి ఆడపిల్లకి సొంత ఇల్లు లేదు తెలుసా అని సోది మొదలెడతారు. రావచ్చా? నువ్వు నా క్యాబిన్కి రావడం మానే ప్రసాద్. అవసరం ఉంటే నేనే పిలుస్తా.
ఏమైంది సడన్గా? మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థమైంది. విరాజ్ దగ్గర నువ్వేం టెన్షన్ పడక, తను ఆల్రెడీ వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వచ్చింది? తను ఉన్నప్పుడు తన టాపిక్కే, తను లేనప్పుడు తన టాపిక్కే. ఏంటిది? నేను అదే అడుగుతున్నా, ఏంటిది అని. నిజం చెప్పు, మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అవ్వలేదు కాబట్టే డివోర్స్ అయిందా? నాది కోపం, తనది సర్దుకుపోలేని మనస్తత్వం. మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. కానీ మళ్ళీ వచ్చింది అంటే అడ్జస్ట్ అవ్వడానికి రెడీ అయిందనే కదా. ప్రసాద్, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే రొమాన్స్ ఒకటేనా? అసలు ముహూర్తాలకు మనుషులు చచ్చిపోతారని నీకెవరు చెప్పారు? చదువుకున్నావు కదా, ఆలోచించలేవా? నిజం చెప్పు, నీకు తనంటే ఇష్టం లేదా? ఉంది, కానీ మా జాతకాలు సెట్ అవ్వలేదు. దానికోసం రాహుకేతులు పూజ చేయించాం, సాంతులు కూడా జరిపించాం. కానీ జాతకాలతో జీవితాలు మారవు ప్రసాద్. బ్రతిమలాడుతుంది కదా అని ఇగ్నోర్ చేస్తున్నావు, అరుస్తున్నావు. ప్రేమించాం కదా అని అరిస్తే వేరే వాడు వచ్చి ఓదారుస్తాడు. అప్పుడు వాడి మాటలు మంచిగా, నీ మాటలు చెడుగా కనిపిస్తాయి. ఇప్పుడు నేనేం చెప్పినా తను అర్థం చేసుకోదు. అసలు తను నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మనకు మనమే సరిగా అర్థం కాం. అలాంటిది ఎవరో మనల్ని అర్థం చేసుకోవాలనుకోవడం మన మూర్ఖత్వం. నీకు తెలియదు పూజ, తను ఏదో నన్ను భరిస్తున్నట్టు ఫీల్ అవుతుంది. మనలాంటి వ్యక్తే మనకు ఎదురైతే తెలుస్తుంది మన కోసం మన అనుకున్న వాళ్ళు ఎంత భరిస్తున్నారో, సర్దుకుపోతున్నారో. నువ్వు ఇగ్నోర్ చేసినప్పుడు కాదు, నిన్ను ఇగ్నోర్ చేసినప్పుడు తెలుస్తుంది మనిషి విలువ. నువ్వు నా గురించి ఆలోచించకు, ఎందుకంటే మనం కలిసి కనీసం కప్పు కాఫీ కూడా షేర్ చేసుకోలేదు. వెళ్ళి సారీ చెప్పు. ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు. ఆలోచించు, ఆ అమ్మాయికి వేరే అబ్బాయి దొరక్క మళ్ళీ నీ కోసం వచ్చిందంటావా? అబ్బాయిల కంటే అమ్మాయిలకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ప్రసాద్, కానీ అవన్నీ దాటి వచ్చిందంటే దట్స్ అ క్యారెక్టర్. శ్రీజ నుంచి బయటపడ్డానుకో, విరాజ్తాన్ని ఏడిపించడానికో నీ వెంటపడ్డాను పూజ. కానీ ఈ ప్రాసెస్లో నీకు అట్రాక్ట్ అయ్యాను. ఒక రిలేషన్ గురించి ఇంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నావు అంటే అప్పుడు కాదు, ఇప్పుడు చెప్తున్నా. ఐ లైక్ యూ. నీకు వచ్చే అదృష్టవంతుడు ఎవడో కానీ ఆడి ఫ్యామిలీ బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ పూజ. ఎక్కడిల్లు? ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అరిగో రండి. విరాజ్తా ముండి, విరాజ్తా విరాజ్తా ముండి, విరాజ్తా ముండి, విరాజ్తా ముండి. వీధి కుక్కలే ఈ టైంలో వెంట పడతాయి. వీధి కుక్కల. విరాజ్తా ముండి. ఏంటి? క్యా? సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు నీ సారీ వద్దు. ముझे नहीं चाहिए आपका सॉरी. సారీ. ఇప్పుడు ఏంటి? अब क्या? తెలుగు సినిమా హిందీ సినిమా మిక్స్ అయిపోయి మూవీ రూల్స్ లో చూస్తున్నట్టుందండి. మరే నేను ఆఫీస్ నుంచి వెళ్ళగానే వదిలేసావు కదా, పూజా దగ్గరికి వెళ్ళావు. పూజ నువ్వు చెప్పిందా? నిజం చెప్పింది. మీ ఇద్దరు మా కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకుని మరీ వచ్చారంటే
చిన్న విషయం కాదు కదా. నాది కూడా ఇంచుమించు సేమ్ డైలాగ్. రెడ్డి గారు మీ పంచాయతీ పక్కెళ్ళి పెట్టుకోండి, మేము అక్కడ మాట్లాడుకుంటున్నాం కదా. సరే అండి, రా. मैं नहीं आऊंगी, ఆవో मैं नहीं आऊंगी, मैं नहीं आऊंगी, आओ। अब्बा, मैं नहीं आओ जी। आऊंगी, मैं नहीं आऊंगी, आओ। मैं नहीं आऊंगी, मैं नहीं ఏయ్. आऊंगी, मैं नहीं दा, आऊंगी, दा, नहीं दा। आऊंगी, ఏయ్. मैं नहीं आऊंगी, ఏయ్. मैं नहीं आऊंगी. ఓ పూజ చెప్తే అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా పూజ టాపిక్ దగ్గరికి వస్తావేంటి విరాజిత? నేను లేను కాబట్టి నువ్వు పూజ దగ్గరికి వెళ్ళావంటే ఓకే ప్రసాద్, కానీ పూజ వద్దంది కాబట్టి నా దగ్గరకు వచ్చావంటే నువ్వు నాకు వద్దు. అలా కాదే. ఓ మనిషి విలువ ఆ మనిషిని వదులుకున్నప్పుడు కాదే, వేరే వ్యక్తిలో కూడా ఆ మనిషినే వెతుక్కున్నప్పుడు తెలుస్తుంది. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఇగ్నోర్ చేసావు కదా. ఇదేమైనా కాంపిటీషనా? అప్పుడప్పుడు అబ్బాయిల మాటలు కూడా అర్థాలే వేర్లే. వద్దనంటే కావాలని, కావాలంటే వద్దని. ఇప్పుడు నేను కావాలా వద్దా? కావాలి అంటే వద్దా? ఓరి నాయనో, ప్లీజ్ విరాజిత, ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను నేను. మళ్ళీ పూజ జోలికి వెళ్తావా? శ్రేజా జోలికి కూడా వెళ్ళను. అయితే సరిగ్గా సారీ చెప్పు. సారీ. ఇలా కాదే. ఇందాక కడుపు నిండా నీళ్ళు తాగేసానే, ఒంగోలేను. అయితే నేను వెళ్తా. సరే. సారీ. ఇంకా సారీ. ఇంకా సారీ విరాజిత, నిన్ను మిస్ చేసుకున్నాను. నువ్వు నా కోసం వచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య చచ్చేంత ప్రేమే ఉండవసరం లేదే, క్షమించేటంత ప్రేమ ఉన్నా చాలు. ప్లీజే. మళ్ళీ ఇంకెప్పుడైనా నన్ను వదిలేస్తావా? పిట్టను కాల్చినట్టు కాల్చేయి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? నా దేవత. మా అమ్మ మృత్యుదేవత. ఆవిడ కూడా దేవతేనే, పోనీ ఇంకో దేవత. గుడ్. అమ్మ సాయిరామ్. రాముండి రా. मैं नहीं आऊंगी. ముండి నీకోసం నేను బొంబాయి చట్నీ నేర్చుకుంటాను. ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తాయి, నేనెందుకు అమ్మేస్తానే? గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. మర్డర్ మిస్టరీలు తప్ప మైండ్లోకి ఇంకేం రావా? బొంబాయి చట్నీ అంటే చింతామణి చట్నీ, కాకినాడలో చాలా ఫేమస్. పుల్లట్టు ముంచుకొని తింటే పగిలిపోద్ది. मुझे नहीं चाहिए. సారీ ముండి. आपको आपकी कल्पना है ना. ముగ్గురు పిల్లలు కూడా అయినా పిల్లలు లేకపోతే లేపుకెళ్ళిపోతాయి. నో, నాటకం ఆడినాయి. నిన్ను నేర్పించడానికి కల్పన ఫాలో అయినాయి. మరి డేటింగ్ యాప్ ఒక్క రైట్ స్వైప్ అప్ కూడా రాలే. इसलिए मेरे पास आए. ముండి, గుడిలో దేవతకి గుట్ట మీద రాళ్ళకి తేడా తెలుసుకున్నాను. సారీ ముండి. ऐसे नहीं चाहिए. మరి ఎలా చెప్పాలి? पैर पकड़ के बोलना पड़ेगा. ఆ? అంటే ఇప్పుడు ఆ కప్పకాలు నేను పట్టుకోవాలా? పట్టుకుంటాను. రెడ్డి గారు మంచి సలహా ఎక్కడున్నాయి? ఇస్తారు. రెడ్డి గారు ఏంటి దేవుకుంటున్నారు? కాళ్ళు పట్టేసుకోమందండి. పాదాల చొత్తే గులకరాల్లో కలిసిపోయినాయి, కనిపించట్లేదు. మీకు షాకింగ్ న్యూస్ తెలుసా? ఏంటి? ఈ రోజే మేము ఫస్ట్ నైట్ చేసుకోవచ్చని పంతులు గారు ముహూర్తం కూడా పెట్టి కన్ఫర్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. సలీమని బాదం హల్వా అదిరిపోద్ది. ఓకే, తీసుకెళ్తా. ఈ కక్కుర్తి కేజీ పట్టుకెళ్ళండి, రేపు ఉంటది. మల్లెపూలు మర్చిపోకండి. అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. అలాగా? అమ్మకి? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. నీ బతుకు చెడా. ఏం ముదనష్టపు జాతకం రా ఇది. ఈ జన్మలో నీకు శోభనం అవ్వదు. ఏంటి చూస్తున్నావు? వీడితో ఉంటే ఈ దరిద్రాలు మనకంటుకుంటాయి. చిచ్చి రేయ్, ఈ జన్మలో నీకు శోభనం అవ్వదు. నాకు డేటింగ్ యాప్లో రైట్ స్వైప్ అవ్వదు. ఇంటికెళ్ళి మనం ముంబై చట్నీ చేసుకుని మెక్కుదాం పదా.